Right, guys. Google AdSense. So first of all, Google AdSense గురించి మీకు ఏమేం క్వశ్చన్స్ ఉన్నాయో అన్నీ అడగండి. I'll make a note. Then I'll explain you. Please start. Whatever the questions you have, you can ask me. Ad for search. సో ముగ్గురు మీరు మైక్ ఆన్ చేసుకొని మాట్లాడొచ్చు కదా. హలో సార్, చెప్పండి. యా అది యాడ్సెన్స్ అయితే ఉంది మనకి, యాడ్స్ ఫర్ సెర్చ్ అయితే లేదు మన దానికి. సో దానికోసం అని అడిగాను సార్. అయితే మేము అప్లై చేసాం, దానికి రిజెక్ట్ అవుతుంది ప్రతిసారి. ఆల్రెడీ మస్తు పైసలు సంపాదిస్తున్నావు నువ్వు. అంతేం లేదు సార్, ఇప్పుడు ఇంకా $500 to $600 సంపాదిస్తున్నావు ఆల్రెడీ. నథింగ్ సార్ అది. ఎంత కావాలి మరి నీకు? మినిమం ఒక $10,000. పాసిబుల్ అనుకుంటున్నావా? యా పాసిబుల్. సో రిమైనింగ్ పీపుల్ అబ్జర్వ్ ఇట్. దెర్ ఈస్ సో మచ్ ఆఫ్ థింగ్స్ టు మేక్ మనీ ఇన్ దిస్. అది బిలీవ్ చేయాలి. బిలీవ్ చేసి దానికి తగ్గట్టు హార్డ్ వర్క్ చేస్తే మనీ ఉంది, మనీ లేదని కాదు. కాకపోతే నేను ఎప్పుడు కూడా చెప్పేందంటే దాని మీద డిపెండ్ అయి ఉండొద్దు. సైడ్ హసిల్ ఒకటి పెట్టుకోవాలి. సైడ్ ఇంకేదైనా చేస్తూ ఎందుకంటే దీని మీదే బతకాలంటే ప్రెషర్ అయిపోతుంది అనమాట. కాబట్టి మల్టిపుల్ స్ట్రీమ్స్ ఉంటే దిస్ ఈస్ గోయింగ్ టు బి గ్రేట్. యాక్చువల్గా ఫ్రెషర్ అన్నాడు, నేను జాబ్ చేయను, ఏజెన్సీ పెట్టాను, ఫ్రీలాన్సింగ్ చేయను, ఓన్లీ దీని మీద అంటే టైం పడుతుంది. మినిమం 6 months టైం పడుతుంది ఒకసారి. ఇంకోటి స్కేల్ కావాలి, స్కేల్ చేయాలి, హార్డ్ వర్క్ చేస్తుంది. కాబట్టి దీన్ని ఇనిషియల్ గా దీనికి రోజు ఇంత టైం ఇవ్వండి, 3 hours to 4 hours ఇవ్వండి. 6 months లో ఇట్ విల్ సర్ప్రైజ్ యూ. అప్పుడు కంప్లీట్ గా దీనిపైన స్పెండ్ చేయండి. సరే, మిగతా వాళ్ళు ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి ఫస్ట్. లాస్ట్ మంత్ 400 వచ్చింది సార్, ఈ మంత్ 750 వచ్చింది. ఇంకా పెరగాలి. గుడ్ గుడ్. రిమైనింగ్ పీపుల్ ఇంకెవరికైనా క్వశ్చన్స్ ఉన్నాయా? సార్ గూగుల్ యాడ్సెన్స్ లో కిండిల్ స్టోరీస్ పెట్టొచ్చా? దాంట్లో డిఫరెంట్ ఉంటాయి కదా, అది మనం బ్లాగ్ గా చేసుకోవచ్చా కిండిల్ స్టోరీస్? అంటే ఫారిన్ వాళ్ళు చదువుతారా? యాజ్ లాంగ్ యాజ్ ద కాపీ కంటెంట్ లేనప్పుడు పెట్టుకోవచ్చు. దానికి బ్లాగ్ గా చేయాలి కానీ కాపీ కంటెంట్ ఉండకూడదు. అంటే ప్యూర్ మొత్తం మార్చేయాలా, లేకపోతే కొంచెం ఏమైనా పెట్టుకోవచ్చా? ఎనీథింగ్ 20% కాపీ కంటెంట్ చల్తాయి గూగుల్ కి. అర్థం చేసుకోవాలి దాన్ని బట్టి ఎంత అనేది. ఓకే సార్. ఓకేనా? రైట్. సో మిగతా పీపుల్ నో క్వశ్చన్స్. మీరు ఎవరు మాట్లాడలేదు, మిగతా వాళ్ళు మాట్లాడాలి ఒకసారి. వేణుగోపాల్, ఖలీల్ షేక్, మధు, ఆయన చెప్పండి భయ్, మాట్లాడుకున్నా పర్లేదు కానీ ఒకసారి హాయ్ చెప్పండి. వెరీ గుడ్. సరే, ఫస్ట్ చేసి చూపిద్దాం. నేను యాడ్సెన్స్ చేయట్లేదు. లాంగ్ బ్యాక్ ఐ స్టార్టెడ్ మై కెరియర్ విత్ ద బ్లాగింగ్ ఓన్లీ. ఓకే ఖలీల్ షేక్, ఎవరైతే బ్లాగర్ ఉన్నాడో వాడు హీఈస్ గోయింగ్ టు బి వెరీ గుడ్ డిజిటల్ మార్కెట్. నేనే ఎగ్జాంపుల్. మనం బ్లాగింగ్ ఎందుకంటే ఈ బ్లాగర్స్ యూట్యూబర్స్ ఎట్లుంటారంటే వీళ్ళు ఫుల్ సెల్ఫిష్ అనమాట. పైసలు ఎట్లా సంపాయాలి, ఏడబెట్ట అంటే అది తప్పు కాదు కదా, ఆయన గురించి ఆయన థింక్ చేయడం తప్పు కాదు. అలాంటి వాళ్ళే పర్ఫెక్ట్ డిజిటల్ మార్కెటర్ అవుతారు. కాబట్టి నేను చెప్పేది ఒకటే, ప్రతి డిజిటల్ మార్కెటర్ కూడా బ్లాగర్ అయి ఉండాలని నేను చెప్తాను అనమాట. ఓకే, సో దీనికి టైం కావాలండి. టైం లేకపోతే మాత్రం మనీ మేక్ చేయలేము. దేర్ ఆర్ చాలా వేస్ ఉన్నాయి, చాలా వేస్ ఉన్నాయి ఇందులో సంపాదించడానికి. మీకు ఆల్రెడీ గూగుల్ యాడ్సెన్స్ అంటే ఏందో తెలుసు. నేను యాడ్ పొజిషన్స్ గురించి చెప్తున్నాను, బట్ దానికంటే నేను మోటివేషన్ చెప్తా ఇక్కడ. మళ్ళీ ఎలాంటి బ్లాగ్ స్టార్ట్ చేయాలి, ఎంత వస్తుంది. యాడ్ పోస్టింగ్ చాలా ఈజీ అండి. ఆ కోడ్ తీసుకొని పెడితే పెడితే ఆడ యాడ్ వస్తుంది. దట్స్ నాట్ అ బిగ్ డీల్ యాక్చువల్లీ. ఓకే, అండ్ ఐ విల్ షేర్ మై స్క్రీన్. అంతకంటే ముందు ఒకసారి ఫస్ట్ లాగిన్ టు మై వెబ్సైట్ material.org. ఓకే, సోము కిరణ్ కాకుండా ఇంకెవరు ఉన్నారా ఇక్కడ బ్లాగర్స్? బ్లాగ్ చేసి డబ్బులు సంపాదిస్తున్నారు ఎవరు లేరు కదా? రైట్. Guys, can you see my screen now? Yes, sir.
రైట్. సో గూగుల్ యాడ్సెన్స్ నేను చేయట్లేదు, ఎందుకంటే రాసే టైం లేదు. ఒకప్పుడు అంటే ఫుల్ చేస్తుండా, యూస్ టు మేక్ గుడ్ మనీ, లేదు. కానీ మీకు ఈరోజు చూపించడానికి ఓపెన్ చేస్తున్నా. టుడే సో ఫార్ $0.02. ఓకే, ఇది ఎలా మనీ చేస్తుందో చూపిస్తాను మీకు. ప్రస్తుతానికి $90 లాస్ట్ పేమెంట్ $92. దట్స్ ఇట్. ఇంకా ఎన్ని పేజ్ వ్యూస్, వాట్ ఈస్ ఆర్పిఎం, ఇంప్రెషన్స్, ఇవన్నీ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గూగుల్ యాడ్సెన్స్ అంటే ఏంటి అంటే, మీరు లెట్ మీ సింపుల్ గా ఓపెన్ చేసి చెప్తాను మీకు. గూగుల్ అని ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసింది. దీస్ పీపుల్ ఆర్ గివింగ్ మనీ, దీస్ పీపుల్ ఆర్ టేకింగ్ మనీ ఆల్సో వెల్. విత్ హూమ్? విత్ ద అడ్వర్టైజర్. ఈ అడ్వర్టైజర్ అనేవాడు టీవీ పేపర్ యాడ్స్ కాకుండా ఈ మధ్య గూగుల్ పైన డిపెండ్ అవుతుండు. గూగుల్ నా దగ్గర యాడ్స్ ఉన్నాయి పోయి నువ్వు చూపి నీకు పైసలు ఇస్తా అంటుండు. గూగుల్ సరే అంటుంది. ఓకే, ఎంత నీ వచ్చానట అమౌంట్, $10, $100, $10,000. ఈ అడ్వర్టైజర్ లేకుంటే ఎవరు లేరు, అంటే డబ్బులు పెట్టేవాడు లేకుంటే ఏది నడవదు. సో చాలా ప్రతి కంపెనీ ప్రొడక్ట్ రిలీజ్ అయిందంటే వాళ్ళకి మార్కెటింగ్ కావాలి. దీస్ డేస్ డిజిటల్ కావాలి కాబట్టి దీస్ పీపుల్ ఆర్ కమింగ్ టు గూగుల్. దురదృష్టం ఏంటంటే గూగుల్కి వెబ్సైట్స్ లేవండి. గూగుల్ దగ్గర వెబ్సైట్స్ లేదు ఈ యాడ్ పోస్ట్ చేయించుకోవడానికి. మళ్ళీ వాళ్ళు ఏం చేయాలి, మన మీద డిపెండ్ కావాల్సిందే. మనం ఎవరేమో అంటే పబ్లిషర్స్. ఈ పబ్లిషర్ ఎవరు అంటే ఇక్కడ 2 రకాలండి. వీడియో, యూట్యూబ్ కూడా పబ్లిషర్ కిందకి వస్తుంది. గూగుల్ యాడ్సెన్స్ యూట్యూబ్ కూడా వస్తుంది. బట్ ఇక్కడ ఓన్లీ బ్లాగ్స్ గురించి మాట్లాడదాం. ఇక్కడ ఎవరైనా వెబ్సైట్ ఓనర్, ఎనీ వెబ్సైట్ ఓనర్ ఆర్ బ్లాగ్ ఓనర్, ఓకే, హీస్ కాల్డ్ యాజ్ అ పబ్లిషర్. ఈయన ఈ వెబ్సైట్ బ్లాగ్ ఎందుకు తయారు చేసిండు అంటే ఓన్లీ టు మేక్ మనీ. ఇప్పుడు నేను ODMT.in ఉంది. ODMT.in అనేది ఐఎమ్ నాట్ అ పబ్లిషర్ అండి, ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. బట్ ఎవ్రీ వెబ్సైట్ ఈస్ అ పబ్లిషర్. ఎందుకంటే నాకు యాడ్స్ నేను చూపించుకోవాల్సిన అవసరం లేదు. ఏమవుతుందంటే ఇప్పుడు నేను యాడ్ చూపించుకుంటే ఇక్కడ what will happen? ODMT, if I start showing ads, what happens? అంతా క్లమ్జీ అవుతుంది సార్. క్లమ్జీ అయితే ఏమవుతుంది అంటే మనకి బిజినెస్ సర్వీస్ ఓరియంటెడ్ కాబట్టి మనకు అది ఇబ్బంది అవుతుంది. ఫస్ట్ ఏమవుతుందంటే నేను ODMT దగ్గర యాడ్స్ రన్ చేస్తే నా కాంపిటీటర్ యాడ్స్ వస్తుంది. అంటే కస్టమర్ స్టూడెంట్ నా దగ్గర నేర్చుకోనికి వస్తే నేను వేరే వాళ్ళని ప్రమోట్ చేస్తున్నాను కాబట్టి అది కరెక్ట్ కాదు. అది హియర్ నేను డబ్బు ఎట్లా సంపాదించాలనుకుంటున్నా, నా కోర్స్ ని చెప్పి సెల్ చేసి డబ్బు సంపాదించాలనుకున్నా, యాడ్స్ ద్వారా కాదు, యాడ్స్ ద్వారా కాదు. అదే విధంగా నాకు ఇంకో వెబ్సైట్ ఉంది, material.odmt.in అండి. ఇందులో బ్లాగ్స్ రాస్తున్నాడు. ఇది ఇన్ఫర్మేషన్ పర్పస్, స్టూడెంట్స్ కి ఇన్ఫర్మేషన్ కోసం ఇస్తున్నా. వాళ్ళకి చదువుకొని పోతే కూడా వాళ్ళకి బెనిఫిట్ అయ్యి, బట్ నాకు కూడా నేను బెనిఫిట్ ఉండాలి కాబట్టి ఇక్కడ యాడ్స్ ప్లేస్ చేసిన. ఈ యాడ్స్ ద్వారా నాకు డబ్బులు వస్తాయి. ఈ యాడ్ చూసినా, క్లిక్ చేసినా, ఇంకేం చేసినప్పుడు డబ్బులు వస్తాయి. అంటే ఇక్కడ నేను సెల్ చేస్తాను. ఏది కూడా ఇన్ఫర్మేషన్ వెబ్సైట్ కాబట్టి దీని బ్లాగ్స్ అంటాం. కాబట్టి ఇక్కడ ఇది పబ్లిషర్ అవుతుంది, ఇది కాదు. కాబట్టి అన్ని వెబ్సైట్స్ కి పబ్లిషర్ కావాల్సిన అవసరం లేదు, అది గుర్తుపెట్టుకోండి. సో వెబ్సైట్ ఆర్ బ్లాగ్ హూ రెడీ టు మేక్ మనీ ఆన్లైన్, వీళ్ళు ఏం చేయాలి అంటే గూగుల్ని రిక్వెస్ట్ చేయాలి. గూగుల్ నా వెబ్సైట్ ఉంది, నేను సంపాదించాలనుకుంటున్నా. గూగుల్ వచ్చేసి రివ్యూ చేస్తుంది, వెబ్సైట్ క్వాలిటీ బాగుందా లేదా అనేది. అంత మంచిగా ఉంటే నీకు డబ్బులు ఇస్తుంది. యాడ్స్ వస్తాయి. ఫస్ట్ ఇక్కడ చూపించిన యాడ్ అనేది ఇక్కడ వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీది గూగుల్ పబ్లిషర్ డిస్ప్లే పార్ట్నర్ వెబ్సైట్ కావాలి అంటే నేను చెప్పే రూల్స్ ఏంటంటే గూగుల్ 6 months అంటుంది. 1 month చాలండి. ఏ వెబ్సైట్ అయినా 1 month బాగా ట్రై చేస్తే బ్లాగ్స్ వస్తాయి. 40 బ్లాగ్స్ రాసి ఉండాలి ప్రాపర్ గా. ఓకే, డైలీ 100 ట్రాఫిక్ వస్తే చాలు, ఎనఫ్. ఈ 40 బ్లాగ్స్ జెన్యూన్ బ్లాగ్స్, కాపీ కంటెంట్ కాదు, ఒరిజినల్ కంటెంట్. ఏఐ ఏం లేదు, సొంతంగా రాయి. ఒకసారి అప్రూవ్ అయినాక నువ్వు ఏమైనా చేసుకో, కానీ అప్రూవ్ అయ్యే ముందు మాత్రం జెన్యూన్ కంటెంట్ రాయి. 40 బ్లాగ్స్ నీ సొంత బ్లాగ్స్ రాయి. SEO బాగా చేయి, 100 ట్రాఫిక్ తీసుకొని రా చాలు. దాంతోపాటు సోషల్ మీడియా నుంచి తీసుకురా, యూట్యూబ్ నుంచి తీసుకురా, యాడ్స్ ఇక్కడ నుంచి తీసుకురా, బట్ మేక్ షూర్ దట్ 40 బ్లాగ్స్. అప్పుడు గూగుల్ ఏం చేస్తుంది, ఇఫ్ ఇట్ ఈస్ అప్రూవ్డ్, ఈ అడ్వర్టైజర్ ఏదైతే యాడ్స్ ఇస్తాడో డిఫరెంట్ సైజ్ యాడ్స్ ఉంటాయి కదా, అవి ఇట్ విల్ స్టార్ట్ షోయింగ్ ఆన్ యువర్ వెబ్సైట్. ఇప్పుడు ఇవి యాడ్స్ అనమాట. ఇప్పుడు నేను ఇప్పుడు చూపించాను కదా, ఇందులో యాడ్స్ వచ్చినాయి. దీస్ ఆర్ యాడ్స్. ఇదన్నా యాడ్స్ వస్తాయి. హౌ యూ గెట్ పెయిడ్ అంటే హౌ గూగుల్ ఈస్ ఛార్జింగ్ దీస్ పీపుల్. అడ్వర్టైజర్ ఎలా ఛార్జ్ చేస్తుంది? CPC బేస్ మీద ఛార్జ్ చేస్తుంది, CPM బేస్ మీద, CPA బేస్ మీద, డిఫరెంట్ CPI ఇన్స్టాల్.
సేమ్ ఇక్కడ కూడా ఉంటుంది అనమాట. ఇక్కడ సిపిఎం ఉంటుంది, కాస్ట్ పర్ మైల్ ఉంటుంది. ఇక్కడ ఏముంటుంది, ఆర్పిఎం ఉంటుంది, రేట్ పర్ మైల్. ఉల్టా అంటే ఇక్కడ గూగుల్ ఏమంటుంది, అడ్వర్టైజ్ అయితే బాబు నీ యాడ్ ఒక్కసారి క్లిక్ అయితే కాస్ట్ పర్ క్లిక్ నేను 40 రూపాయలు తీసుకుంటా, 80 రూపాయలు తీసుకుంటుంది. ఇక్కడ ఏమంటుంది, నీ దాంట్లో క్లిక్ చేసినానికి రేట్ పర్ ఇంప్రెషన్ ఇంత ఇస్తా, నీకు 1 రూపాయి ఇస్తా, 2 రూపాయలు ఇస్తా అని చెప్తాడు అనమాట. నీకు రివార్డ్స్. గూగుల్ అడ్వర్టైజర్ నుంచి $100 తీసుకొని గూగుల్ కీప్ $45. గూగుల్ గేవ్ యూ $55 టు యూ. ఇది లెక్క. అంటే పబ్లిషర్ ఎక్కువ సంపాదిస్తాడు. గూగుల్ ఈజ్ ఎ మీడియేటర్. దిస్ guy is creating content, this guy get more money. పైసలు ఎక్కువ సంపాదించాలంటే ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ పబ్లిషర్ అయిపోయినాక, అప్రూవ్ అయిపోయినాక మోర్ ట్రాఫిక్ ఈక్వల్స్ టు మోర్ మనీ. అంతే సింపుల్. అంటే ఇక్కడ ఒకటిది సిపిసి యాడా తెలియదు మనకు. అది ఇక్కడ ఒక యాడ్ కనిపిస్తుందంటే సిపిసి యాడా తెలియదు, సిపిఎం యాడా తెలియదు, సిపిఐ యాడా తెలియదు. ఓకే, ఒక్కోసారి యాడ్ కనిపిస్తేనే పైసలు వస్తాయి. యువర్ యాడ్ ఈస్ అపియరింగ్, హీ విల్ పే యూ మనీ. బట్ ఇది చాలా తక్కువ ఉంటుంది. కొన్ని యాడ్స్ ఉంటుంది కనిపిస్తే అసలు ఇయ్యడు, క్లిక్ చేస్తేనే ఇస్తాడు అనమాట. కొన్ని యాడ్స్ బై చేస్తేనే ఇస్తాడు అనమాట. వీ డోంట్ నో విచ్ వన్ ఈస్ దాట్. అందుకోసం అట్రాక్ట్ మోర్ ట్రాఫిక్ ఈక్వల్స్ టు మోర్ మనీ. వెరీ సింపుల్ ఫండ్. దట్ ఈస్ వన్ థింగ్. సెకండ్ థింగ్ ఈస్ టార్గెటింగ్ కంట్రీస్. నువ్వు ఫస్ట్ లో కంట్రీస్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ లాంటి కంట్రీని టార్గెట్ చేస్తే నీకు పైసలే రావసరం. ఇండియాని టార్గెట్ చేస్తే కొంచెం వస్తాయి, కొన్ని వస్తాయి. బట్ యుఎస్ఏ, యూకే, యూరోప్, ఆస్ట్రేలియా ఇలాంటి కంట్రీస్ ని ఇక్కడ పర్చేసింగ్ కెపాసిటీ ఎక్కువైతే ఉంటుందో వాళ్ళ దగ్గర బై చేశారనుకోండి, మీకు వాళ్ళని టార్గెట్ చేశారనుకోండి, ఎక్కువ పైసలు వస్తాయి. వాళ్ళు ఎలా టార్గెట్ చేస్తారంటే మీరు హౌ విల్ యు టార్గెట్ దెమ్? కీవర్డ్స్, SEO. ఎగ్జాంపుల్ చెప్పండి. So, writing blogs which are related to other countries, sir. వెరీ గుడ్. అది కదా కరెక్ట్. దిస్ ఇస్ నాట్ గూగుల్ యాడ్స్. కీవర్డ్స్ నుంచి టార్గెట్ చేయడానికి గూగుల్ యాడ్ కాదు. నేనేం చెప్తున్నాను, ఒక బ్లాగ్ రాస్తున్నావు, ఇది అమెరికా కూడా రావాలి, యూకే కూడా రావాలి, ఆస్ట్రేలియా కూడా రావాలంటే వాళ్ళకి నచ్చే కంటెంట్ రాయాలి. వాడు సర్చ్ చేస్తే మనము వచ్చే కంటెంట్ రాయాలన్నమాట. సో అష్యూమ్ దట్ యూ టాకింగ్ అబౌట్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ అన్నాం అనుకో, మన వాళ్ళే వస్తారు. అలా కూడా హాలీవుడ్ యాక్టర్స్ గురించి వాళ్ళు వస్తారు. ఇండియాకి సంబంధించిన ప్లేస్ హైదరాబాద్ గురించి రాయకుండా లాస్ వేగాస్ గురించి రాయి. సో దోస్ పీపుల్ విల్ కమ్. ఇక్కడ నరేంద్ర మోడీ రాసే బదులు అక్కడ ఎవరైతే పొలిటీషియన్స్ వాళ్ళ గురించి రాయి. సో వాళ్ళ టార్గెట్ ఆడియన్స్ కి ఏం నచ్చుతుందో అలాంటి టాపిక్స్ రాస్తే ఆ కస్టమర్. ఎందుకు మరి ఎనీబడి ఎవరైనా చెప్పండి, పాకిస్తాన్ సంబంధించిన పాకిస్తాన్ ట్రాఫిక్ వచ్చిందనుకో నాకు పైసలు తక్కువ వస్తాయి అంటున్నా, యుఎస్ ట్రాఫిక్ వస్తే ఎక్కువ. ఎందుకు చెప్పండి? వాట్ మైట్ బి ద రీజన్? కరెన్సీ. కరెన్సీ అంటే నాకు అర్థం కాలేదు. In dollars, they are paid in dollars. But how does it matter? వాళ్ళ యూఎస్ అయితే డాలర్ అని మన బ్లాగ్ వస్తుంది కదా, మన బ్లాగ్ ఇండియాలో ఉంది కదా. లాంగ్వేజ్ సార్. ఎట్లా లాంగ్వేజ్? మెయిన్లీ పాకిస్తాన్ వాళ్ళు ఇంగ్లీష్ అంత ప్రిఫర్ చేయరు కదా. కానీ అయినా కూడా మా బ్లాగ్ వచ్చిండు. అంటే యుఎస్ వాళ్ళకి ఎక్కువ ఇలాంటి బ్లాగ్స్ చదవడం ఇంట్రెస్ట్ ఉంటుంది కదా సార్, అందుకని. అవును, కానీ ఎందుకు నాకు పైసలు ఎక్కువ వస్తాయి అంటున్నా. సరే వాళ్ళు వచ్చిర్రు, మోర్, బట్ వై ఆమ్ గెటింగ్ మోర్ మనీ? అడ్వర్టైజర్ ఎక్కువ పే చేస్తారు సార్ యుఎస్ వాళ్ళు. అది మ్యాటర్. దట్ ఈస్ ద రీజన్. ఇప్పుడు మన ఇండియాలో వెబ్సైట్లు కానీ యాప్స్ కానీ చాలా తక్కువ, యుఎస్ లో అయితే చాలా ఎక్కువ ఉన్నాయి సార్. కరెక్ట్. ఇప్పుడు నేను ఇండియన్ పోయి హైదరాబాద్ లో ఉన్నా, నేను ఈ వెబ్సైట్ ఓపెన్ చేసిన, నాకు ఏం యాడ్ వస్తుంది? ఈయన మీకు కూడా చాలాసార్లు అనిపించిండొచ్చు, ఈస్ టార్గెటింగ్ ఇండియా ఓన్లీ. ఓకే, సో నా బిహేవియర్ని బట్టి నేను ఏ కైండ్ ఆఫ్ కంటెంట్ చూస్తున్నా బట్టి యాడ్స్ వస్తుంది. ఇప్పుడు నేను ఇండియాలో ఉన్నా కాబట్టి మోస్ట్లీ ఇండియన్ యాడ్స్ వస్తున్నాయి. ఈయన ఎవరు? ఒక అడ్వర్టైజర్. ఈయన ఒక లిమిట్ ఉంటుంది, ఎన్ని పైసలు ఖర్చు పెట్టాలనేది ఒక లిమిట్ ఉంటుంది కదా. ఓకే, అదే విధంగా పాకిస్తాన్, బంగ్లాదేశ్ సంబంధించిన అడ్వర్టైజర్ చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. ఇండియన్స్ ఒక రేంజ్ లో ఉంటుంది. యూఎస్కి వాళ్ళు చాలా పే చేస్తారు, వాళ్ళు దే పే లాట్ ఆఫ్ మనీ టు గూగుల్. కాబట్టి వెన్ యూ టార్గెటింగ్ యుఎస్ కస్టమర్, నీ యాడ్ ని ఒక యుఎస్ కస్టమర్ వచ్చి చూస్తున్నాడు అంటే నీ వెబ్సైట్కి వచ్చినా సరే, అడ్వర్టైజర్ ఏంది జాన్ అనుకో, జాన్ అన్నటోడు నీ వెబ్సైట్కి వచ్చిండు. ఆ జాన్ అంటాడు యుఎస్ చోడు, గూగుల్ ఆల్రెడీ రీసెర్చ్ చేసి పెట్టుకుంటుంది వీడు ఏంది, వాట్ కైండ్ ఆఫ్ కంటెంట్ చూస్తాడని.
వానికి సంబంధించిన హై యాడ్ వస్తుంది, యుఎస్ కి సంబంధించిన యాడ్ వస్తుంది. డెఫినెట్లీ దీనికి సిపిఎం కానీ సిపిసి కానీ చాలా ఎక్కువ ఉంటుంది. పర్ క్లిక్ ఒక్కొక్కసారి యూ డోంట్ బిలీవ్ $100 వస్తాయి పర్ క్లిక్, $100. ఇండియాలో సమ్ టైమ్స్ $0.04 వస్తాయండి పర్ క్లిక్ కి. పర్ క్లిక్ కి $0.04 వస్తుంది. యూఎస్ ని టార్గెట్ చేస్తే ఐమ్ నాట్ టెల్లింగ్ ఎవ్రీ టైం, ఒకసారి $100 వచ్చే ఛాన్సెస్ ఉంది పర్ క్లిక్. ఎంత డిఫరెంట్ చూడండి. 8,000 రూపాయలు నీకు వస్తుంది ఒక క్లిక్ కి. అంటే వాడు పొరపాటున వచ్చిన యాడ్ క్లిక్ చేస్తే 8,000 రూపాయలు వచ్చినాయి. ఈ డజన్ ఎంత వస్తుంది? కాబట్టి వర్కింగ్ ఇస్ గుడ్. బ్లాగర్ కావాలనుకోవడం కొంచెం రీసెర్చ్ చేసి స్మార్ట్ గా పని చేయాలి. కాబట్టి కొంచెం లేట్ అయినా సరే అలాంటి కంట్రీస్ ని టార్గెట్ చేస్తే ఎక్కువ డబ్బులు వస్తాయి. ఇక్కడ ఇండియాకు దానికి డిఫరెన్స్ ఏంటంటే, ఇప్పుడు సోము కిరణ్ టార్గెట్ చేస్తుంది ఇండియన్సే, స్టిల్ ఈజ్ మేకింగ్ మనీ. $700 అంటే తక్కువేం కాదు. కాకపోతే ఇండియా మార్కెట్ ఏంటంటే మోర్ పీపుల్ మోర్ మనీ అన్నా కదా, నీకు $0.04 వస్తుంది. కానీ ఎంతమంది వస్తారు? 1,00,000 మంది వస్తారు. నువ్వు ఇంటూ 1,00,000 వేసుకో, బరాబర్ అవుతుంది పైసలు. ఇండియాలో చాలా మంది ఉన్నారు. ఈ మధ్య బ్లాగ్ చదివేటోరు కూడా ఎక్కువ ఉన్నారు అనమాట. యూఎస్కి వాళ్ళు తక్కువ మంది ఉన్నా కూడా పర్ క్లిక్ వాల్యూ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఐ టెల్ యూ, ట్రై టు బ్యాలెన్స్ బోత్. ఒకటే బ్లాగ్ రాయకండి. ఒకటి ఇండియన్ టార్గెట్ చేయండి, ఒకటి యూఎస్ ని టార్గెట్ చేయండి, డిఫరెంట్ కంట్రీస్ ని టార్గెట్ చేయండి. లెట్స్ సీ హౌ ఇట్ వర్క్స్. ఇండియా టార్గెట్ చేసి కూడా సంపాదించే ఉన్నారు అనమాట. బట్ యూఎస్ ఇస్ మోర్ క్లియర్. ఎనీ క్వశ్చన్ స్టిల్ నౌ? లైక్ ఏ కైండ్ ఆఫ్ బ్లాగ్స్ అయితే మనకి రిలేటెడ్ ఉంటుంది సార్? లైక్ ఇంటర్నేషనల్ బ్లాగ్స్ తీసుకున్నాం అనుకోండి, ఎగ్జాంపుల్. కరెక్ట్. ఇక్కడ ఏం చెప్పాను నేను, మళ్ళీ ఈ కంట్రీస్ ని టార్గెట్ చేయమని చెప్పాను కదా. ఈ కంట్రీస్ ని టార్గెట్ చేసినప్పుడు కూడా ఏ నీష్ ని టార్గెట్ చేయాలి. మళ్ళీ నువ్వు పవన్ కళ్యాణ్, చిరంజీవి, ప్రభాస్ అనే బ్లాగ్స్ రాస్తున్నావు అనుకో, ఓకే, అగైన్ లెట్ మీ ఓపెన్ సంథింగ్. ఒక బ్లాగ్ నేను ఓపెన్ చేస్తున్నా హెయిర్ లాస్ గురించి. ఇలాంటి సర్చెస్ బ్లాగ్స్ ఎందుకు చదువుకుంటారు అంటే ఈ విధంగానే చదువుకుంటారు జనాలు, రీడ్ చేస్తారు. అయితే హెయిర్ లాస్ గురించి నేను చదువుతున్నా బై, ఇక్కడ యాడ్ కనిపిస్తుంది. ఇప్పుడు ఏ యాడ్ వస్తే ఇది ఆప్ట్, ఇక్కడ ఏ యాడ్ వస్తే కరెక్ట్ అండి నేను చదువున్న ఆర్టికల్ కి. ఇప్పుడు డాక్టర్ బత్రా అని ఆయన ఉన్నాడు ఇండియాలో, ఆయన హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేస్తాడు. నేను ఈ ఆర్టికల్ చదువుతున్నప్పుడు సడన్ గా డాక్టర్ బత్రా యాడ్ వచ్చింది, ఎంత బాగుంటుంది. నేను ఆల్రెడీ ఈ ప్రాబ్లం గురించి నేను ఫేస్ చేస్తున్నా, సడన్ గా డాక్టర్ బత్రా యాడ్ వచ్చేసి, సో వరీడ్ అబౌట్ యువర్ హెయిర్, డోంట్ వరీ, కమ్ బ్యాక్ హియర్, డాక్టర్ బత్రా రెస్టారెంట్ ఆప్ట్ అయితే నేను క్లిక్ చేస్తాను. మోస్ట్ ఆఫ్ ద యాడ్స్ ఇలానే పనిచేస్తుంది. కస్టమరు ఏ బ్లాగ్ చదువుతున్నాడో అందులో ఉన్న కీవర్డ్స్ ని ఆలోచన చేసుకొని దాన్ని బట్టి యాడ్స్ వస్తాయి. మళ్ళీ ఇప్పుడు నాకెందుకు సెమ్రష్ వస్తుంది అంటే దిస్ ఇస్ కుకీ బేస్డ్ అనమాట. నేను ఈ ల్యాప్టాప్ లో రీసెంట్ గా ఏది సర్చ్ చేసినా దాన్ని బట్టి కూడా వస్తుంది అనమాట, రీమార్కెటింగ్ పర్పస్. బట్ అలా కాకుండా నార్మల్ గా ఇప్పుడు నేను రిఫ్రెష్ చేసిన అనుకో మొత్తం ఇది వెళ్ళిపోతుంది, ఇది వెళ్ళిపోయి నార్మల్ గా వస్తుంది. ఐ విల్ ట్రై టు సీ ఇట్. నేను హిస్టరీ డిలీట్ చేస్తే మీది కాల్ కనెక్ట్ అయ్యి డిస్కనెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఇంకొకటి. రైట్. సో ఈ యాడ్స్ ఎలా పని, డిఫరెంట్ యాడ్స్ ఉంటాయి కదా. సీ ది డయాగ్రామ్. అడ్వర్టైజర్ ఎలా చెప్తాడంటే, అడ్వర్టైజర్ డిస్ప్లే యాడ్స్, మీకు డిస్ప్లే యాడ్స్ అయినాయి కదా, డిస్ప్లే యాడ్ అప్పుడు ఎలా చెప్తాడు, ఏజ్ వైజ్, జెండర్ వైజ్, ఇవన్నీ వైజ్ చెప్తాడు. ఇక్కడ ఒక ఆప్షన్ కూడా ఉంది మీకు డిస్ప్లే నెట్వర్క్ లో, కీవర్డ్ వైజ్డ్. షో మై యాడ్ ఆన్ ద వెబ్సైట్స్ విచ్ హ్యావ్ దీస్ కీవర్డ్స్. అంటే ఏదైతే బ్లాగ్ లో హెయిర్ లాస్ అనే కీవర్డ్ ఉందనుకో అక్కడ డాక్టర్ బత్రా యాడ్ చూపియండి అని చెప్తాడు అనమాట. సో మోస్ట్ ఆఫ్ ద వైజ్ అడ్వర్టైజర్ చేసే పని ఇది అనమాట. ఇలా చేస్తేనే వాళ్ళ యాడ్ రిలేటెడ్ కనిపిస్తుంది. సో ఇప్పుడు నేను చిరంజీవి గురించి, బాలకృష్ణ గురించి బ్లాగ్ రాశాను అనుకోండి, డూ యూ థింక్ డాక్టర్ బత్రా యాడ్ విల్ కమ్ టు మీ? డాక్టర్ బత్రా యాడ్ ఈ బ్లాగ్ లో కనిపిస్తుందా? డాక్టర్ బత్రా రెడీ టు పే మోర్. ఒక ఐసిఐసి బ్యాంక్ ఇన్సూరెన్స్ ఉంది యాడ్, ఆ యాడ్ కనిపిస్తుందా అండి చిరంజీవి బాలకృష్ణ బ్లాగ్ లో? చిరంజీవి బాలకృష్ణ గురించి ఏముంటుంది? మూవీ రిలీజ్ డేట్, మూవీ రిలీజ్, ఇలా కీవర్డ్స్ ఉంటాయి కానీ అవి రావు కదా. కాబట్టి
ఏం నీష్ తీసుకోవాల్సిందని మీరు అనుకోవాలి. హైయెస్ట్ పేయింగ్ నీష్ ఎవరు అంటే ఇన్సూరెన్స్, అంటే మొత్తం బ్యాంకింగ్ సంబంధించింది, మనీకి సంబంధించిన వాళ్ళు, ట్రావెల్కి సంబంధించిన వాళ్ళు, హెల్త్కి సంబంధించిన వాళ్ళు, టెక్నాలజీకి సంబంధించిన వాళ్ళు, ఫుడ్కి సంబంధించిన వాళ్ళు. ఇవి బిగ్గెస్ట్ ఇండస్ట్రీస్ అన్నమాట. ఈ సంబంధించిన బ్లాగ్స్ రాస్తే ఏమవుతుంది అని అంటే మీ బ్లాగ్ లో వచ్చే యాడ్ లో క్వాలిటీ యాడ్స్ రావు, హై క్వాలిటీ యాడ్స్. ఎందుకంటే మీ దానిలో ఉన్న కీవర్డ్స్ బట్టి యాడ్ వస్తుంది. ఓకే, నేను లిటరల్ గా చెప్తున్నా, మూవీ బ్లాగ్ రాయండి, మీకు లో క్వాలిటీ యాడ్స్ వస్తాయి, వెరీ లో క్వాలిటీ యాడ్స్. అందుకే మీకు 1,00,000 2 లక్షల మంది వచ్చినా కూడా మీకు రెవెన్యూ అనేది తక్కువ ఉంటుంది అనమాట. కాబట్టి యూ షుడ్ పిక్ దీస్ కైండ్ ఆఫ్ టాపిక్స్. అండర్స్టూడ్ గైస్? ఎనీ క్వశ్చన్? Yes, sir. So whenever you try to write a blog, choose a blog. For example, చూపిస్తున్నా, select USA టెక్నాలజీ అంటే టార్గెట్ ఆడియన్స్ USA. యుఎస్ లో కొత్త కొత్త డివైస్ ఏమున్నాయో దానికి సంబంధించిన టెక్నాలజీ రాయి. లేకపోతే USA ఇన్సూరెన్స్, ఇక్కడ మన దగ్గర ఉన్న ఇన్సూరెన్స్ కాదు, అక్కడ ఏమేమి ఇన్సూరెన్స్ ఉన్నాయో రీసెర్చ్ చేసి వాట్ ఈస్ దిస్ ఇన్సూరెన్స్ అని దాని గురించి బ్లాగ్స్ రాయాలి. అప్పుడు దీస్ కస్టమర్స్ వస్తారు, ఈ కీవర్డ్ మోర్ మనీ. ట్రావెల్, డోంట్ రైట్ అబౌట్ ఇండియా, రైట్ అబౌట్ దోస్ ప్లేసెస్. హెల్త్ కూడా వాళ్ళకి సంబంధించింది, మనీ కూడా వాళ్ళకి సంబంధించింది, ఫుడ్ కూడా వాళ్ళకి సంబంధించింది రాయండి. యూ విల్ మేక్ మోర్ మనీ. ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ అండర్స్టూడ్. Yeah. లేదా అంటే లేదు భయ్, నాకు ఇండియా అంటే ఇష్టం, అది తెలుగుల గురించి రాస్తా, నేను మూవీస్ గురించి రాస్తా అంటే తప్పేం కదా, రాయొచ్చు. మూవీస్ గురించే రాయి, అది కూడా మన తెలుగు నీషే పెట్టుకో. చెప్పాలంటే ఫుల్ ట్రాఫిక్ వస్తుంది మన తెలుగుల గురించి రాస్తే. కాకపోతే ఏంటంటే నువ్వు కొన్నిసార్లు డిసప్పాయింట్ అవుతారు, నా రెవెన్యూ అయితే లేదు. బట్ టు స్టార్ట్ విత్ దిస్ ఇస్ గుడ్. నువ్వు ఇలా అప్కమింగ్ మూవీ గురించి ఒక బ్లాగ్ రాసి చూడు, రేపు 1000 వస్తాయి, నెక్స్ట్ రోజు 10,000 మంది వస్తారు. అట్లీస్ట్ బ్యాంక్ లో అయితే అమౌంట్ రొటేట్ అయితే అవుతుంటుంది. ఎవరైనా స్టార్ట్ చేయాలనుకుంటే టు స్టార్ట్ విత్ దిస్ ఇస్ ఓకే, బట్ లాంగ్ రన్ లో మాత్రం డూ స్మార్ట్ వర్క్, దిస్ ఓన్లీ గుడ్, రైట్? ఓకే, సో ఇప్పుడు నేను ఒకసారి మళ్ళీ చూపిస్తా అసలు యాడ్సెన్స్ కోడ్ ఎలా పేస్ట్ చేయాలి అనేది చూపిస్తా. దాని తర్వాత చాలా మంది ఎలా మంది సంపాదిస్తున్నారు, సక్సెస్ఫుల్ ఉన్నారు, వాళ్ళ బ్లాగ్ ని రీడ్ చేద్దాం, అనాలిసిస్ చేద్దాం. అప్పుడు నీకు తెలిసిపోతుంది ఎలాంటి నీష్ సెలెక్ట్ చేసుకోవాలన్నది మీకే అర్థమవుతుంది. క్లియర్ గైస్? Yes, sir. సో ఇది గూగుల్ యాడ్సెన్స్. మీకు ఒకసారి ప్రాక్టికల్ గా చేద్దాం. material.odmt.in అనేది నా వెబ్సైట్. చాట్ బాక్స్ లో పెడుతున్నా, అందరూ క్లిక్ చేయండి, అది వెబ్సైట్ ఓపెన్ చేయండి. The link I mentioned, please click on that and open the website. ఓపెన్ అయిందా? Yes, sir. ఓపెన్ అయిన తర్వాత ఏం చేయండి, మీకు యాడ్ కనిపిస్తుందా? కెన్ యూ ఏబుల్ టు సీ ద యాడ్ గైస్? Yeah. అందరూ మిగతా పీపుల్ కెన్ యూ ఏబుల్ టు సీ ద యాడ్? ఎస్ సార్. అందరూ యాడ్ పైన క్లిక్ చేయండి. Okay. యాడ్ పైన క్లిక్ చేసిన తర్వాత యూ కమ్ టు ద యాడ్, రైట్? వెయిట్ ఫర్ సమ్ టైమ్. Yeah. ఈ వీడియో యూట్యూబ్ లో పెడితే ఉంటుందో పోతుందో తెలియదు, సరే ఏమన్నా కానీ చూద్దాం. మొన్న ఒక వీడియో పోయింది, ఆ డాష్ బోర్డు కనిపించిందని పోయింది, చూద్దాం ఇది కూడా ఏమవుతుందో, ప్రయోగం తెలుస్తుంది కదా. అయితే ఒక మాట చూడండి, ఇప్పుడు ఏమైంది, యాడ్ పైన క్లిక్ చేస్తే పైసలు వస్తాయా రాదా మీకు ప్రూవ్ చేయాలి కదా, నేను ప్రూవ్ చేస్తున్నా. ఇప్పుడు మీరు 14 మంది ఉన్నారు, మీరైతే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కొద్దిసేపు జర యాక్ట్ చేయండి రియల్ పర్సన్ లాగా, అది బోర్డు కాదు మనిషి నేను అన్నట్టు జర స్క్రోల్ చేసి జర అక్కడ ఇక్కడ స్పెండ్ చేయండి. వీలైతే మన లింకులు ఉంటే క్లిక్ చేయండి ఇట్లా. అప్పుడు గూగుల్ ఏమనుకుంటుంది, అరే వీడు రియల్ కస్టమర్ వచ్చాడు, ఫేక్ క్లిక్ కాదని అనుకుంటుంది. మళ్ళీ దీని గురించి తర్వాత మాట్లాడదాం మనం, జనాలు ఫ్రాడ్ ఎలా చేస్తారు ఏం కథ అనేది. ఓకే, ఇది మీకు ఎందుకు చూపిస్తాం అనుకున్నా అంటే టు టెల్ యూ దాట్ ఈ $0.02 కదా, ఇది మేబీ ఉంటే 0.30 0.40 అవుతుంది. అంటే క్లిక్ చేస్తే పైసలు వస్తుందా ప్రూవ్ చేయడానికి చూపిస్తున్నా అంతే అది. ఓకే, సూన్ నేను ఈ 2-3 days లోనే నేను ఒక ఆర్టికల్, ఒక బ్లాగ్ స్టార్ట్ చేస్తా. ఐ హ్యావ్ ఎంప్లాయీ, తనకు ఆర్టికల్స్ రాయమని చెప్తా. ఎందుకంటే స్టూడెంట్స్కి ఇంకా బాగా నాలెడ్జ్ రావాలంటే మీకోసమనే నేను ఇది స్టార్ట్ చేస్తాను, రైట్? అయితే ఎప్పుడు అయినా కూడా మీరు గూగుల్ యాడ్సెన్స్ కి అప్లై చేయాలి అంటే ఇట్స్ వెరీ సింపుల్. గూగుల్ యాడ్సెన్స్ అని టైప్ చేయండి, లాగిన్ విత్ జీమెయిల్ అకౌంట్, తర్వాత క్వశ్చన్
లాగిన్ విత్ జీమెయిల్ తర్వాత అక్కడ ఏమడుగుతుందంటే నీ వెబ్సైట్ యూఆర్ఎల్ అడుగుతుంది. గివ్ యువర్ వెబ్సైట్ యూఆర్ఎల్. ఏ వెబ్సైట్ యూఆర్ఎల్కి నువ్వు చేయాలనుకుంటున్నావు, ఇంకేమన్నా డీటెయిల్స్ అడిగితే ఇచ్చేసేయండి. దాని తర్వాత ఒక కోడ్ వస్తుందండి ఆటోమేటిక్గా మీకు. ఈ కోడ్ని మీరు హెడ్ సెక్షన్లో పేస్ట్ చేయాలి. మీ అందరికీ తెలుసు కదండి హెడ్ సెక్షన్ ఎట్లా పేస్ట్ చేయాలో. ఎస్, ఆల్ ఆఫ్ యు నో రైట్ గైస్? Yes, sir. హెడ్ సెక్షన్లో పేస్ట్ చేసిన తర్వాత గూగుల్ ఏం చేస్తుంది, 3 days టైం తీసుకుంటుంది. మీరు జస్ట్ ఫాలో కాండి, మీ గూగుల్ యాడ్సెన్స్ ఓపెన్ అవుతుంది. లాగిన్ విత్ జీమెయిల్ అకౌంట్, వెబ్సైట్ యూఆర్ఎల్ ఇచ్చేసి అది ఆల్రెడీ ఉంది కాబట్టి చూపించడానికి రాదు. 3 days టైం తీసుకొని ఆయన పండా చెప్తుంది. ఆయన నువ్వు అప్రూవా డిజప్రూవ్ అని చెప్తుంది. డిజప్రూవ్ అయితే చేసేది ఏం లేదు, 1 month తీసుకొని మళ్ళీ ఆర్టికల్స్ రాసి మళ్ళీ అప్లై చేయండి. అప్రూవ్ అయిందంటే ఓకే, సంతోషం, మీకు ఈ విధంగా గూగుల్ యాడ్సెన్స్ డాష్ బోర్డ్ వస్తుంది. అయితే ఇక్కడ కూడా మీరు చేయాల్సింది ఏం లేదండి. మీరు యాడ్స్ రావాలంటే మీరు చేయాల్సింది ఏం లేదు. ఈ కోడ్ ఉంది కదా, ఆల్రెడీ కోడ్ పెట్టారు కదా, ఆ కోడ్ ప్రకారం ఆటోమేటిక్ వస్తుంటుంది, యాడ్స్ వస్తూనే ఉంటుంది. కాకపోతే గూగుల్ ఏం చేస్తుందంటే మాక్సిమం 3 యాడ్స్ పెడుతుంది ఇనిషియల్గా కంటెంట్ బట్టి. ఒకవేళ నీ కంటెంట్ బాగుంది అనుకో, 4 యాడ్లు 5 యాడ్లు 7 యాడ్లు కూడా పెడుతుంది. మీకు తెలుసో లేదో యూట్యూబ్లో కూడా బై డిఫాల్ట్ మనకు మధ్యలో మధ్యలో ఒక పెద్ద వీడియో చూస్తుంటే యాడ్స్ వస్తుంటాయి కానీ మధ్యలో మధ్యలో ఒక 10 minutes తర్వాత 15 minutes తర్వాత, ఆమె కరెక్ట్, యాడ్స్ వస్తుంటది. అది ఆటోమేటిక్ యూట్యూబర్ చూసుకుంటుంది. కానీ యూట్యూబర్ కూడా పెట్టుకోవచ్చు. ఎవరైతే యూట్యూబ్ ఛానల్ ఉందో ఆయన కావాల్స్తే ఆయన నిమిషం కూడా పెట్టుకోవచ్చు. యాడ్స్ ఆప్షన్స్ ఉంటుంది అక్కడ. ఓకే, సేమ్ ఇది కూడా ఐదర్ వెబ్సైట్ ఓనర్ గివ్ ఇట్ టు ద గూగుల్, అరే నీ ఇష్టం రాబాయ్, నీకు ఏడ బెటర్ అయితే పైసలు వస్తాయని కూడా ఆడబెట్టని చెప్పొచ్చు. నీకేం తెలుసు రాబాయ్, నాకు తెలుసు మొత్తం నేను పెట్టుకుంటా అంటే పెట్టుకో. ఎక్స్పీరియన్స్ అడ్వర్టైజర్ ఏం చేస్తారు, వాళ్ళు నచ్చినట్టు వాళ్ళు పెడతారు తెలివితోటి. అప్పుడు వాళ్ళు ఏం చేయాలంటే నీ డాష్ బోర్డ్ ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ యాడ్స్ అనే సెక్షన్కి వెళ్ళాలి. యాడ్స్ అనే సెక్షన్ తర్వాత చూడండి, ఇది బై సైట్. ఈ బై సైట్ అన్నోడు ఏం చేస్తాడు, ఇక్కడ కోడ్ ఉంది, ఈ కోడే నువ్వు హెడ్ సెక్షన్ లో పెట్టేస్తూ దిస్ విల్ టేక్ కేర్ ఆఫ్ ది కంప్లీట్ యాడ్స్. ఇట్లా కాదు, నాకు బై యాడ్ యూనిట్ కావాలనుకుంటే ఇక డిఫరెంట్ యాడ్ యూనిట్స్ ఉంటాయి, డిఫరెంట్ ఆప్షన్స్ కూడా ఉంటాయి అనమాట. దీని ప్రకారం మీరు చేసుకోవచ్చు. ఇవన్నీ స్టూడెంట్స్ చూపించడానికే నేను పెట్టేసిన. ఇక్కడ ఆప్షన్ చూడండి, డిస్ప్లే యాడ్, ఇన్ఫీడ్ యాడ్, ఇన్ ఆర్టికల్ యాడ్, మల్టీప్లెక్స్ యాడ్, సర్చ్ ఇంజన్. ఇంతకుముందు సోముకిరణ్ అడిగండి ఇదే క్వశ్చన్. ఇది ఏంటంటే ఈ మధ్య తగ్గిపోయింది లేదు, అండ్ దానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్. నేను నా బ్లాగ్లో ఇది కూడా పెట్టినా అనమాట. ఇది ఎట్లుంటుందంటే నీ వెబ్సైట్లో సర్చ్ బటన్ ఉంటుంది. ఓకే, అది సర్చ్ చేసినప్పుడు రిజల్ట్స్ వస్తాయి కదా, అందులో కూడా యాడ్స్ వస్తాయి. సేమ్ గూగుల్ యాడ్స్ లాగానే యాడ్స్ వస్తాయి అనమాట. సో గో విత్ నార్మల్ డిస్ప్లే యాడ్. శాంపుల్ ఎలా ఉంటుంది చూస్తుండు. స్క్వేర్ యాడ్, హారిజాంటల్ యాడ్, వర్టికల్ యాడ్. ఓకే, దీనికి ఒక పేరు పెడదాం. ఇది 7 PM బ్యాచ్ కదా, 7 PM బ్యాచ్ స్టేషనరీ అని పెడదాం. ఓకే, రెస్పాన్సివ్ అంటే ఏంటంటే ఈ సైజ్ కనిపిస్తుంది కానీ ఆ వెబ్సైట్లలో ఏ స్పేస్ ఉంటే అది హారిజాంటల్లో వట్టిగా మారిపోతుంది. దట్ ఈస్ రెస్పాన్సివ్. ఫిక్స్డ్ అన్నాం అనుకో, అది ఫిక్స్డ్ ఉంటుంది కాబట్టి రెస్పాన్సివ్ బెటర్ అనమాట. సో దానికి పేరు పెట్టేసి క్రియేట్ అని కొట్టేసిన. ఇప్పుడు ఒక కోడ్ వస్తుంది మళ్ళీ నాకు. సమ్మన్ టెల్ మీ, ఈ కోడ్ నేను ఎక్కడ పేస్ట్ చేయాలండి? హెడర్ సెక్షన్. ఇంకేమైనా ఆన్సర్ చెప్పండి. గూగుల్ ట్యాగ్ మేనేజర్. ఇప్పుడు నేను ఏం టాపిక్ చెప్తున్నా? ఇప్పుడు వాట్ టాపిక్ ఐమ్ టెల్లింగ్? యాడ్సెన్స్ లో ఏ టాపిక్? పర్లేదు చెప్పండి, తప్పైనా సార్ చెప్పండి. యాడ్సెన్స్ లో ఏం టాపిక్ చెప్తున్నా? యాడ్ డిస్ప్లే టాపిక్ చెప్తున్నా. యాడ్ డిస్ప్లే కావాలి. హెడ్ సెక్షన్ లో పెట్టేది నేను ఆల్రెడీ చెప్పినా కదా. మరి ఇదేంది మరి? ఈ కోడ్ ఎక్కడ పేస్ట్ చేయాలి మరి? లాజిక్. బ్లాగ్ లో ఎక్కడ ఖలీల్ ఎక్కడ పెట్టాలి? కస్టమ్ HTML. నీకు ఎక్కడ కావాలో అక్కడ పెట్టేసుకో. అదే కదా మనం అడుగుతుంది. ఇప్పుడు నేనేం చెప్పినా బై డిఫాల్ట్ గూగుల్ ఏం చేస్తుంది, ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి పెడుతున్నా. అట్లా కాదు. నాకు ఈ ఆర్టికల్ ఓపెన్ చేస్తే
టాప్ లో, మిడిల్ లో, బాటమ్ లో ప్రతి ప్లేస్ లో కావాలంటే ఎన్ని ప్లేస్ లో కావాలంటే అన్ని ప్లేస్ లో కోడ్ పెట్టుకోవాలి. అర్థమైందా? ఓకే. నీకు ఎక్కడెక్కడ కావాలంటే అక్కడక్కడ కోడ్ పేస్ట్ చేసుకో, ఆ కోడ్ ఉన్న ప్లేస్ లో యాడ్ వస్తుంది. దట్ ఈస్ యాడ్ బై యూనిట్. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? రైట్. అది ఎలా చేస్తానో చూడండి. మీకు ఎవరైనా ఐడియా చెప్పండి. ఆ కోడ్ని ఎట్లా పేస్ట్ చేస్తాం చెప్పండి. హెడ్ సెక్షన్ లో అయితే ఎట్లా పేస్ట్ చేయాలో తెలుసు మీకు, మరి బ్లాగ్ లో ఎట్లా చేయాలి? అంత ఈజీయా? కోడ్ పేస్ట్ చేస్తే ఎంత ఉంటుంది? గందరగోళంగా అవుతుంది, అవునా? దాని ఒక ప్లగిన్ వాడండి. ఇక్కడ XYZ HTML అని ఒక ప్లగిన్ ఉంటుంది. ఈ ప్లగిన్ వాడండి. పని చేస్తుందో లేదో నాకు తెలియదు, చాలా లేదు. ఇది ఏం చేస్తుందంటే ఆ కోడ్ ని జర ష్రింక్ చేస్తుంది. ఇంకో పేరు పెడదాం, 7 PM బ్యాచ్ అని పెడుతున్నాం. XYZ HTML అనేది ఏదైనా పెద్ద కోడ్ ఉంటే దాన్ని చిన్నగా చేస్తుంది అనమాట. ఇప్పుడు ఈ స్మాల్ స్నిప్పెట్ ఉంది కదా, దీన్ని వేరెవర్ యూ వాంట్ ఇన్ ద పోస్ట్ పేస్ట్ ఇట్. మీకోసం నేను ఒక పోస్ట్ రాస్తాను. ఒక పోస్ట్ రాసి అయితే ఇక్కడ ఏంటంటే ఎప్పుడైతే బ్లాగ్స్ రాస్తున్నావు కాపీ కంటెంట్ ఉందనుకో యాడ్ కనిపించదు. అందుకే కాపీ కంటెంట్ పెట్టుకోవద్దు. చూడండి. సో బోర్డ్ కంటెంట్ చాలా మందికి ఉన్న క్వశ్చన్స్ అదే కదా, బోర్డ్ కంటెంట్ వస్తుందా రాదా అని. లెట్ మీ ట్రై దట్ యాజ్ వెల్. అప్రూవ్ అయినాకైతే లెట్స్ సీ. అప్రూవ్ కాకముందు అయితే బోర్డ్ కంటెంట్ వాడకండి. ఏం అడుగుదాం? రైట్ ఆర్టికల్, అది బ్లాగ్ కదా. మేము రాసినాం సార్, ఏం కాలేదు. ఏం కాలేదు, మీరు అయిపోయినాక ఏం కాలేదు కానీ కెన్ యూ రైట్? కాకముందు కూడా వేరే వెబ్సైట్కి రాస్తాం మేము, కిచెన్ పీడియా అని. దానికి ఏం కాలేదు సార్ మీకు. ట్యాగ్ మేనేజర్ గురించి అడుగుతున్నా. మన చాట్ జీపీటీ ఒకటి రాస్తుండు, మనం కాపీ చేసుకొని. నిజం చెప్తున్నా, నేను వాళ్ళు డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇవన్నీ బంద్ చేసిన అనుకోండి, నేను చేసే పని ఏంటంటే మంచిగా బ్లాగులు రాసుకుంటా ఆన్లైన్లో సంపాదిస్తా. దెర్ ఈస్ లాట్ ఆఫ్ మనీ. అంటే ఈ కవులు, నావెల్ రాస్తూ ఎంత పీస్ఫుల్ ఉంటారో అంత పీస్ఫుల్గా ఉండాలి. 10 years బ్యాక్ నేను బ్లాగ్స్ రాసేటప్పుడు బ్లాగ్ రాసి 2 గంటలు లేచి చూసుకుంటాడు ఎంతమంది వస్తారు ఏం కథ అని. ఎప్పుడు చూసినా మీటర్ 1000 మంది 2000 మంది వస్తుంటే పిచ్చోనే అయిపోతుంది. మా ఇంట్లో అనుకుంటే ఏమైందిరా వీనికి ఏమైంది అనుకుంటుండే. లెట్స్ కాపీ ఇట్. అందుకే డిజిటల్ మార్కెటింగ్ మీద ప్యాషన్ ఉండాలి. ప్యాషన్ లేదు, జాబ్ కావాలి సార్, జాబ్ కావాలి. ఇంకేడొస్తుంది జాబ్? వాట్ ఈస్ ట్యాగ్ మేనేజర్? నేనైతే ఎప్పుడు కాపీ చేయలేవు కంటెంట్. మీకు చూపించడానికి ఇప్పుడు టైం లేదు కాబట్టి కాపీ చేస్తున్నా. ఇప్పుడు నేనేం చేస్తా అంటే దాన్ని రీసెర్చ్ చేసి నా సొంతంగా రాస్తా. హలో, కాపీ పేస్ట్ కొట్టేసినాం. ఇప్పుడు ఏం చేయాలండి? ఆ యొక్క షార్ట్ కోడ్ ఉంది కదా, ఆ షార్ట్ కోడ్ ని మనము పేస్ట్ చేసుకుందాం. ఫస్ట్ ఇది పబ్లిష్ చేద్దాం. ఆ షార్ట్ కోడ్ పోయింది, మళ్ళీ కాపీ చేసుకుందాం. XYZ HTML copy, go to post, it is tag manager. ఈ పోస్ట్ రాసి ఎలిమెంటర్తో ఎడిట్ చేయకండి, ఇది తెలియదు అంతే. ఎలిమెంటర్ అనేది పనికిరాదు, అది ఓన్లీ వెబ్సైట్ లో ఫ్రంట్ పేజ్ తప్ప దేనికి వాడకూడదు. నార్మల్ వర్డ్ ప్రెస్ వాడాలి. ఇప్పుడైతే నేను చెప్పలేను ఇది ఇమీడియట్గా యాడ్ వస్తుందో నాకు తెలియదు, చూద్దాం. మీ అదృష్టం బాగుంటే ఎంబడి వస్తుంది. ఇక్కడ కనిపిస్తుందా ప్లేస్? ఈ బ్లాక్ లో యాడ్ వస్తుంది. ఓకే, ఆ విధంగా నీకు ఇష్టం వచ్చిన ప్లేస్ లో పెట్టుకో. ఎక్కడైతే జనాలు క్లిక్ చేస్తారని అనుకున్నావో, కొందరు సాఫ్ట్వేర్ రాస్తారు, లైక్ వాట్ ఎవర్ ద సాఫ్ట్వేర్ ఈస్, OBS సాఫ్ట్వేర్ డౌన్లోడ్ అని కొడతాం, ఒక ఆర్టికల్ వస్తుంది. వాడు ఏం చేస్తారంటే రియల్ డౌన్లోడ్ ఏమిటో తెలియదు కానీ మొత్తం డౌన్లోడ్ వస్తుంది. నువ్వు ఏదో డౌన్లోడ్ క్లిక్ చేస్తావు, అది పొరపాటున యాడ్కే పోతుంది. వాడు పైసలు సంపాదించుకుంటాడు. అదంతా తెలివి, వాళ్ళు కావాలని చేసింది. మనం పిచ్చలం అయిపోతాం. ఇక్కడ ప్లేస్ వచ్చింది చూడు, ఈడ ప్లేస్ వచ్చింది. ఈడ ఇప్పుడు ఏమొస్తుంది? యాడ్ వస్తుంది. ఇప్పుడు గూగుల్ ట్రై చేస్తుంటది ఎవరిని పెట్టాలి యాడ్, ఏం కథ. ఇక్కడ ట్రై చేస్తుంటది మరి ఏ యాడ్ని పెడతారు రిలవెంట్ అని చెప్పేసి. మీరు ఒక్కసారి మళ్ళీ material.odmt ఓపెన్ చేయండి. ఆర్టికల్
ఇక్కడ వాట్ ఈస్ ట్యాగ్ మేనేజర్ వచ్చింది. చూద్దాం మీరు ఎంత స్మార్ట్ ఉన్నారు. ఇది ఏంది పోయి ఇది కనిపిస్తలేదు, ఫోటో కనిపిస్తలేదు, ఏం చేయాలి? ఫోటో కనిపించాలంటే వాట్ ఈస్ ట్యాగ్ మేనేజర్? ఇన్స్టాగ్రామ్ మార్కెటింగ్ కి ఫోటో కనిపిస్తుంది, ట్యాగ్ మేనేజర్ ఫోటో కనిపిస్తుంది. ఏం మిస్ అయింది? ఏం చేయాలి? మిస్ అయింది కాబట్టి వాట్ ఈస్ మిస్సింగ్ దేర్? చెప్పండి, ఏం మిస్ అయింది? ఇమేజ్ ఆల్ట్. ఇమేజ్ ఆల్ట్ అనేది SEO కోసం పనికొస్తుంది. ఇమేజ్ ఆల్ట్ కాదు, ఇమేజ్ ఆల్ట్ అయితే కాదు. అంటే మనం గూగుల్ కి ఇమేజ్ అర్థమయ్యేలాగా పెట్టాలి కదా కీవర్డ్. అదైతే కాదు, మీరు ఏం చెప్తున్నారు అది కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇమేజ్ వేయలేదు, అది మెయిన్ థింగ్ కదా. కానీ ఏడ ఇమేజెస్ ఏడ కనిపిస్తుందండి? వేర్ హ్యావ్ టు గివ్ దట్ టు గెట్ దాట్ ఫ్యూచర్ ఇమేజ్ సార్. ఎవరైనా చెప్పింది జాతిరత్నం సోమకిరణ్ అది కదా. అడ్వర్టైజ్మెంట్ ని సెలెక్ట్ చేసుకున్నారు అనుకుంటా. అది కాదు, ఫీచర్డ్ ఇమేజ్ చేయాలి కదా ఫస్ట్. నేను ఫీచర్డ్ ఇమేజ్ చేయలేదు. ఫీచర్డ్ ఇమేజ్ ఏంది? అదొక థంబ్నెయిల్ లాగా, అది ఇవ్వనందుకు అది కనిపిస్తుంది. దట్ ఈస్ ద ఎనీవే దట్ ఈస్ ద ప్రాబ్లమ్ ఆఫ్ ద డిజైనింగ్. బట్ మీరు ఇంకా గుర్తుపట్టలేదు, గుర్తుపట్టాలి కదా. ట్యాగ్ మేనేజర్కి వెళ్ళి ఒక ఇమేజ్ తీసుకుందాం. సో ఇవన్నీ మీరు చేయంగా మీకే అర్థమవుతుంది అండి. ఈరోజు ఒక స్టూడెంట్కి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ వచ్చింది. తను మీ బ్యాచేనా? మీ బ్యాచ్ కదా? కాదండి, కాదు సార్. ఏజెన్సీలో జాబ్ వచ్చింది తనకు. రైట్. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ ఫీచర్డ్ ఇమేజ్ వచ్చేస్తుంది. రైట్. సరే, ఇప్పుడు n నెంబర్ ఆఫ్ రీజన్స్ ఉండొచ్చు ఇక్కడ యాడ్ కనిపించకపోవడానికి, బట్ అక్కడ మాత్రం మీకు కనిపిస్తుంది కదా, యాడ్ కనిపిస్తుంది. దిస్ ఇస్ హౌ యూ హ్యావ్ టు యూజ్ ద యాడ్ యూనిట్. నేను అనుకుంటున్నా అది ప్యూర్ కాపీ కంటెంట్ ఉంది కాబట్టి వస్తలేదు. అట్లా కాపీ కంటెంట్ చాలా సార్లు రాలేదు అది. కాబట్టి ఫ్రెష్ కంటెంట్ పెట్టుకొని ఇమీడియట్ గా యాడ్ వస్తుంది. దిస్ ఇస్ ద ఎగ్జాంపుల్. మీరు ఒకసారి చెక్ చేస్తారా ఒకసారి? ఆర్ యూ గెటింగ్ ద యాడ్ ఆర్ నాట్? కెన్ యూ చెక్ ఫ్రమ్ యువర్ సైడ్? ఓపెన్ దట్ material.odmt వెబ్సైట్. హోమ్ పేజ్కి వెళ్ళినప్పుడే మీకు ట్యాగ్ మేనేజర్ గురించి ఒక బ్లాగ్ రాశాను నేను, అండ్ చక్కగా యాడ్ వస్తుంది చూడండి. కెన్ యూ సీ దిస్ గైస్? ఓకే, కెన్ యూ సీ మై స్క్రీన్? యాడ్ వస్తుంది, ICICI వస్తుంది, వస్తుంది. అట్లా నువ్వు ఎన్నిసార్లు పెట్టుకోబోయే యువర్ విష్. కానీ మనం ఓవర్ యాక్షన్ చేయకూడదు. ఇక మన చేతిలో కోడ్ ఉందని 10 సార్లు పెట్టుకున్నట్టే చదివేటోనికి మంచిగా ఉండాలి కదా. కాబట్టి ఇక్కడ తెలివి వాడాలి మనం. ఫస్ట్ ఆఫ్ ఆల్ గివ్ మోర్ ఇంపార్టెన్స్ టు ద రీడర్. రీడర్ కి డిస్టర్బ్ కాకుండా పెట్టాలి. తెలివి కూడా వాడాలి, క్లికబుల్ అన్నట్టు కూడా పెట్టాలి. కానీ మరి టూ మనీ యాడ్స్ పెట్టకూడదు. టూ మనీ యాడ్స్ పెడితే మనకు ఆల్రెడీ గూగుల్ అప్డేట్ ఉంది కదా, టూ మనీ యాడ్స్ గూగుల్ విల్ పనిష్. అప్పుడు SEO రాకుండా చేస్తుంది మీకు. SEO అప్డేట్ అవుతుంది కాబట్టి లిమిటెడ్ యాడ్స్ పెట్టుకోండి. నీ ఆర్టికల్ లెంతీ ఉంది అనుకో, వాడుకో. 4000 లైన్ 5000 లైన్ ఉందంటే 4 పారాగ్రాఫ్ వస్తాయి, 4 పారాగ్రాఫ్ వస్తాయి, పెట్టుకో, అయిపోతుంది. దిస్ ఈస్ హౌ బై యాడ్ యూనిట్ యూ హ్యావ్ టు పేస్ట్ ద కోడ్. ఎనీ క్వశ్చన్స్ సో ఫార్? సార్ మనం బ్లాగ్స్ రాసేటప్పుడు ఎలిమెంటర్ యూస్ చేయకూడదు అంటారా? ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలిమెంటర్ ఎందుకు వాడతాం మనం? డిజైనింగ్ బ్యూటిఫుల్ గా చేయడానికి. బ్లాగ్ లో ఏమో డిజైనింగ్ ఉంటుంది చెప్పండి? బ్లాగ్ అంటే వాడు చదవనికి వస్తుండు, వానికి డిజైనింగ్ వద్దు. అసలు ఎలిమెంటర్ ని బ్లాగ్ లో వాడడం పెద్ద క్రైమ్ నా తరపున. కానీ వాడకండి, ఎలిమెంటర్ అసలు అవసరమే లేదు. ఎప్పుడైతే గూగుల్ యాడ్స్ రన్ చేస్తున్నామో వెబ్సైట్ బ్యూటిఫుల్ గా ఉండాలంటే తప్ప మిగతా టైంలో నార్మల్దే వాడాలి. అది ఎలిమెంటర్ ఏమవుతుంది, టూ మచ్ ఆఫ్ CSS వాడుకుంటుంది కాబట్టి SEO అంత బాగా ర్యాంక్ కాదు. కొన్ని థీమ్స్ ఉన్నాయి, బేసిక్ థీమ్స్ ఉంటాయి, ఆ థీమ్స్ వాడితేనే SEO బాగా పర్ఫార్మ్ అవుతుంది. మీరు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో ట్రై చేయండి, స్టార్ట్ చేయండి. నేను హెల్ప్ చేస్తా మీకు. ఈ థీమ్ బాగుందా సార్, ఈ ఆర్టికల్ ఎట్లుంది అని చెప్పండి. ఐ ఎంకరేజ్ యూ. మీరు డబ్బులు సంపాదిస్తే ఐ ఫీల్ హ్యాపీ. సోము కిరణ్ చూడండి, సోము కిరణ్ కాంపిటీషన్ గా తీసుకోండి. మీ బాధ్యతనే $700 సంపాదిస్తుండు. నేను ఎందుకు సంపాదించొద్దు? ఆయన సంపాదించడం నేను సంపాదించలేనా అని ఆలోచన చేసుకోవాలి. ప్రాసెస్ ని బిలీవ్ చేయండి, కీప్ ఆన్. నేను కొన్ని చెప్తా, మీరు సింపుల్ గా సంపాదించడానికి ఏదో నేను చూపిస్తాను నీకు. కాకపోతే దాన్ని నమ్మాలి.
నమ్మి కష్టపడాలి. ఓకేనా? సార్ ఇంకొక డౌట్, వాడడానికి ఎన్ని మినిమం పెట్టాలి సార్ బ్లాగ్స్? 40. ఓకే, అంతే. మీరు డిఫరెంట్ నీష్ పెట్టారు కదా, డిఫరెంట్ పెట్టాలా, ఓన్లీ సేమ్ నిషెస్ బ్లాగ్స్ పెట్టాలా? ఇప్పుడు నేనేం చెప్పాను మీకు, ఇండియా కాకుండా ఈ కంట్రీ అనుకున్నా, ఇవన్నీ కాకుండా ఇండియానే పెట్టుకొని మల్టీ న్యూస్ పెట్టుకో, ఏం కాదు. నువ్వు ఒకటి పవన్ కళ్యాణ్ గురించి రాయి, ఒకటి ధోని గురించి రాయి, ఇంకొకటి ఐసిఐసి బ్యాంక్ గురించి, నో ప్రాబ్లం, యాజ్ లాంగ్ యాజ్ యూ రైటింగ్ అ గుడ్ కంటెంట్, ట్రాఫిక్ వస్తుంటే చాలు. కాకపోతే నేనేమంటాను అంటే, ఒకసారి ఎక్స్పీరియన్స్ వచ్చిన ఏం చేస్తాడు, నీష్ పెట్టుకుంటాడు. ఒక ఎగ్జాంపుల్ చెప్తా. నా స్టూడెంట్ ఒకడు ఉన్నాడు, జర్మన్ షెపర్డ్ గురించి రాసిండు ఆర్టికల్స్. ఎన్ని రాసిండు? 17 ఆర్టికల్స్ రాసిండు. ఎంత సంపాదిస్తుండు? రోజుకి $25 సంపాదిస్తుండు. సాదా? ఓకే, అంటే జర్మన్ షెపర్డ్ గురించి ఏమేమి ఉంటాయి జనాలు సర్చ్ చేసేది? జర్మన్ షెపర్డ్ ఫుడ్, జర్మన్ షెపర్డ్ ట్రైనింగ్, ఓకే, జర్మన్ షెపర్డ్కి ఏమైనా డిసీజ్ వస్తే ఏమేమి చేయాలని కొన్ని టాపిక్ సెలెక్ట్ చేసుకున్నాడు, దాని గురించి గట్టిగా రాసిండు. గుడ్ థింగ్ ఏంటంటే జర్మన్ షెపర్డ్ని ఇండియాలో సర్చ్ చేస్తారు, నేపాల్లో సర్చ్ చేస్తారు, అమెరికాలో సర్చ్ చేస్తారు, ఆస్ట్రేలియాలో సర్చ్ చేస్తారు. కాబట్టి వాడికి వరల్డ్ వైడ్ గా ట్రాఫిక్ వస్తుంది, వాడు సంపాదిస్తాడు. ఓకేనా? అది నీష్ బేస్డ్, ఓన్లీ జర్మన్ షెపర్డ్ గురించి రాసిండు. అలా అని చూస్తే ఎన్డీటీవీ, ఐసిఐసి బ్యాంక్ ఉంటుంది, వాళ్ళు మస్తు పైసలు సంపాదిస్తారు. వాడు ఏంది మరి అన్ని రాస్తాడు వాడు. మనకి అంతమంది ఉంటారు కాబట్టి వానికి కంటెంట్ రైటర్ ఉంటారు, మన దగ్గర ఎవరు ఉంటారు కంటెంట్ రైటర్లు, మనమే రాసుకోవాలి. మన వల్ల అవుతుందా ఇంత రాయనికి? అవుతుందంటే మనం చేసుకోవచ్చు. 5-6 మంది కలిసి చేస్తే అయిపోతుంది. వీళ్ళ పైసలన్నీ వచ్చేది యాడ్స్ వల్లనే. చూడండి ఇవన్నీ యాడ్సే. ఐ టాక్ అబౌట్ అదర్ కైండ్ ఆఫ్ యాడ్స్ యాజ్ వెల్. క్లియర్? ఎనీ క్వశ్చన్? వాణి గారు మీరు ఏదో క్వశ్చన్ అడుగుతున్నారు, ఆగిరు. సేమ్ సార్, స్వాతి అడిగిందే అదే 40 బ్లాగ్స్ రాయొచ్చు అన్నారు కదా, 40 డిఫరెంట్ నిష్ లేదా సేమ్ నిష్ ఉండాలా అనేసి. ఇష్టం. గూగుల్కి అర్థమే కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఏం నీచ్ చేస్తున్నావు అనేది. గూగుల్కి ట్రాఫిక్ వస్తుందా లేదా చూస్తుంది అనమాట. పైసలు మాత్రమే నీష్ బట్టి ఉంటుంది అనమాట. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ డూ మల్టీ న్యూస్ లైక్ దిస్. ఎన్డీటీవీ లాగా ఇలా కూడా చేసుకోవచ్చు, మీకు ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు నీది ఓవరాల్ గా ఏ నీష్ అని చూడడు, ఆ పర్టికులర్ పోస్ట్ ఏది. ఇప్పుడు ఎన్డీటీవీ ఇక ఒక హీరోయిన్ గురించి మాట్లాడాడు, ఇందులో బ్యాంకింగ్ గురించి మాట్లాడాను అనుకో, హీరోయిన్ గురించి రాసిన వల్ల తక్కువ అమౌంట్ వస్తుంది, బ్యాంకింగ్ గురించి రాసిన వల్ల ఎక్కువ వస్తుంది అంతే. ఇంకా అక్కడ చూపించే యాడ్ కాస్ట్లీ ఉంటుంది. ఓకే సార్. క్లియర్? yes sir. Right. Any other questions? No questions? Okay. సార్ మీ స్టూడెంట్ వెబ్సైట్ URL ఒకసారి పెట్టండి సార్, చూస్తాం ఎలా రాస్తాం. నాకు కూడా గుర్తులేదు. మీకు కావాల్సిన సోముకూరని అడుగు. సోముకూరని ఏమిటో చెప్తారు చూడు. సోముకిరణ్ ఫుల్ బిజీ సార్, ఆల్వేస్. ఆయన మల్టిపుల్ డబ్బులు సంపాదిస్తాడు, రీటైల్ కమ్ బ్లాగ్, డిజిటల్ మార్కెటింగ్. ఆ స్టూడెంట్ నాకు గుర్తున్న వెబ్సైట్ అయితే histeco.com. మీరు ఇది కాపీ కొట్టండి భయ్, మీరు కావాల్స్తే. ఇది రేర్. ఇది ఆర్కియాలజీ గురించి రాస్తాడు ఈయన. ఇప్పుడు కొత్త చాలా ఉన్నాయి. ఈయన 2 లక్షలు పోయిన రెవెన్యూ నెలకు. లాక్డౌన్ లో 5 లక్షలు సంపాదించాడు. ఎందుకు అంటే ఇది ఎట్లా సక్సెస్ అయిందంటే, ఈయన ఎట్లా మీలాగా స్టూడెంట్ ఉన్నప్పుడు, సార్ ఐ వాంట్ టు బి ఎ బ్లాగర్, ఐ వాంట్ టు మేక్ మనీ ఫ్రమ్ బ్లాగ్స్ అన్నాడు. ఓకే, అయితే నేను చెప్పిన ఆయన జాబ్ చేయను, ఆయన ఇక్కడే దాని మీద ప్రజెంట్ నాకు జాబ్ వద్దు సార్ అన్నాడు. అంటే ఆయన ఫిక్స్ అయిపోయి నేను ఏం చేయాలనుకున్నాను, సరే రాయ్ అని చెప్పిన. ఎస్యూ ఆయనకు అంత రాదు, ఎస్యూ చేస్తున్న ట్రాఫిక్ వస్తలేదు. సార్ చూపి పోయి ఏంటంటే బ్లాగ్ చూసిన, ఏంది ఇది ఆర్కియాలజీ గురించి, దీనికి ఎస్యూ అవసరం లేదు, దీన్ని సోషల్ మీడియాలో షేర్ చేసి చాలని చెప్పిన. ఆయన ఏం చేసిండు తెలివిగా, మన ఇండియా వాళ్ళు చదివారు ఎక్కువ, ఫారెన్ కంట్రీకి సంబంధించిన కొన్ని గ్రూప్లలో జాయిన్ అయిపోయి ఇది షేర్ చేయడం స్టార్ట్ చేసాడు. అయితే ఇప్పుడు ఏమవుతుందంటే, ఇది ఒక ఆర్టికల్ అనేది ఒక సోషల్ మీడియాలో షేర్ చేస్తే 100లో 90 మంది క్లిక్ చేస్తారు, బికాస్ దిస్ ఇస్ డిఫరెంట్ దాన్ అదర్స్. ఆ విధంగా ఆయన మస్తు ట్రాఫిక్ వచ్చింది. తర్వాత రెగ్యులర్ ఈ నేమ్ తీసుకొని చూడడానికి రెగ్యులర్గా వచ్చిన వాళ్ళు ఉన్నారు, దాంతో బాగా డబ్బులు సంపాదించుడు. ఆయన ఇల్లు కొన్నాడు, బండి కొన్నాడు, కారు కొన్నాడు, అన్నీ కొన్నాడు దీని మీద. కాకపోతే ఇంకా ఇది ఎట్లుంటది అంటే, ఇది ఇట్స్ లైక్ అడిక్షన్ అనమాట. బ్లాగర్స్, చాలా మంది బ్లాగర్స్ హెల్త్ ఖరాబ్ అయిపోతుంది. ఎందుకంటే కొత్తగా ఏదైనా న్యూస్ వచ్చిందంటే ఊకుండా బుద్ధి కదా, రాయాలనిపిస్తుంది. అట్లా చేసి ప్రాక్టీస్ చేసి హెల్త్ కూడా, ఆయన కూడా అదే హెల్త్ ఖరాబ్ అయింది సార్ అని చెప్పాడు. బట్ మనీ అయితే మస్తు వస్తుంది. ఇఫ్ యూ బ్యాలెన్స్, దట్స్ గ్రేట్. సో ఆర్కియాలజీ ఇస్ ఎ టాపిక్ వెరీ లెస్ పీపుల్ చూస్. ఓకే, so I explained how to paste the code, how money will come, when money will come. I explained. Next, ఒకసారి మనం చెక్ చేద్దాం. యాడ్ యూనిట్ బై ఎట్లా పెట్టాలో చూపించిన, ఆ యాడ్ యూనిట్ బట్టి అది వస్తుంది కూడా. ఒకసారి మీరు క్లిక్ చేసారు కదా, మనీ ఏమైనా అప్డేట్ అయిందా చూద్దాం. కొంచెం టైం తీసుకుంటుంది ఇది. ఇమీడియట్గా అప్డేట్ అయితే ఐ కెన్ షో.
0.2 ఉండే 0.5 మాత్రమే అయ్యింది. చూద్దాం ఇంకా మీరు నిజంగా క్లిక్ చేసారో లేదు నాకు తెలియదు అని. రైట్, నెక్స్ట్ I will show some of the people who are successful and how much they are making money. And also I'll tell you ఈ యొక్క బ్లాగ్ లోనే ఎన్ని రకాల యాడ్లు ఉన్నాయి కూడా నేను చూపిస్తాను మళ్ళీ. So the best way to learn any topic is first see the successful people. వాళ్ళు ఎవరెవరు ఉన్నారో ఏం చేశారో చూసి కాపీ కొట్టాల్సిన అవసరం లేదు వాళ్ళన్నమాట. సో వాళ్ళ నుంచి కొన్ని ఇన్పుట్ తీసుకొని మనంతకు మనం ట్రై చేయాలి. అండ్ ఎస్, యూ విల్ బి షాక్డ్ బై సీయింగ్ ద మనీ, ద ఎర్నింగ్. అండ్ ఇవన్నీ బుల్షిట్ మాటలు, ఏ వచ్చి ఏమో చేస్తుంది ఏమో అన్నంత సీన్ లేదు, ఏమీ చేయదు. మళ్ళీ సోమశేఖర్ ఎట్లా సంపాదిస్తుంది పైసలు? ఏది కొత్త వచ్చినా డ్రాస్టిక్ చేంజ్ ఉండదండి, మెల్లిమెల్లిగా వస్తుంది. అంతలో కూడా మీరు మస్తు పైసలు సంపాదించుకోవచ్చు, ఆ మనీతోటి మీరు ఏమైనా చేయొచ్చు. సో హియర్ ఈస్ ద టాప్. ఆయన వెబ్సైట్ పేరు వికీ హావ్. ఆయన ఎర్నింగ్ ఎంత అంటే $2 million per month. కెన్ యూ ప్లీజ్ కౌంట్ ఇట్? ఎన్ని కోట్లు అయితే ఒకసారి కౌంట్ చేస్తారా మీరు? ఎవరైనా ట్రై చేయండి. డైలీయే 15 million విజిటర్స్ వస్తారు. 15 million. ఇప్పుడే క్లాస్ అయిపోతుంది, ఇప్పుడు వస్తుంది. 15 million people visit his website. 2004లో స్టార్ట్ చేశాడు. థింక్ అబౌట్ వాట్ ఈస్ $2 million అంటే 20 lakhs డాలర్స్. మళ్ళీ 20 lakhs into 80 వేసుకో అంటే కోట్లల్లో 16 crores. దట్ ఈస్ ద రెవెన్యూ. అండ్ ఆయన వెబ్సైట్ చూపిస్తా. ఇంత సింపుల్ కూడా ఎట్లా సంపాదిస్తుంది అనుకుంటారు మీరు, అంత సింపుల్ ఐడియా ఇది, కానీ ఇందులో లాజిక్ ఉందండి. ఇది ఆయన వెబ్సైట్ వికీ హౌ. అంటే ఈ వెబ్సైట్ లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే, హౌ అనే క్వశ్చన్ తోటి కొన్ని లక్షల క్వశ్చన్స్ రాసిన వీడు. హౌ టు రైట్ అ బ్లాగ్, ఓకే, హౌ టు రైట్ బైస్కిల్, ఓకే, హౌ టు కుక్, హౌ టు మేక్ చికెన్ బిర్యానీ, ఈ విధంగా అలాంటి క్వశ్చన్స్ అన్ని రాసిండు అనమాట వీడు, చిన్నవి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఈ హౌ టు క్వశ్చన్స్ వరల్డ్ వైడ్ లో అందరూ క్వశ్చన్ చేస్తారండి, ప్రతి ఒక్కరు చేస్తారు. అందుకే హీస్ మేకింగ్ లాట్ ఆఫ్ మనీ. హౌ టు మేక్ పెయింట్ కలర్స్, హౌ టు బ్రీడ్ విలేజర్స్ ఇన్ మిన్క్రాఫ్ట్, హౌ టు స్కెడ్యూల్ యువర్ డే, హౌ టు మేక్ చికెన్ నడ్జెట్స్. గాట్ ఇట్? ఇలాంటి ఆర్టికల్స్ రాస్తాడు ఆయన. మళ్ళీ ఆ ఆర్టికల్ ఎట్లా రాస్తాడో చూడు. అంటే ఈయన సీక్రెట్ ఏంటంటే SEO పాయింట్ ఆఫ్ వ్యూ. ఇది ఎవరైతే సర్చ్ చేస్తారో ఆయన టాప్ లో వస్తుంది. ఇలాంటి వాటిని లైఫ్ టైం బ్లాగ్స్ అని అంటారు. లైఫ్ టైం బ్లాగ్స్. దీనిలకు డిఫరెన్స్ ఏదో చెప్పు చూడండి. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఏదో బెంగళూరు కేఫ్లా ఏదో జరిగింది, దీని గురించి నేను ఒక ఆర్టికల్ రాసిన అనుకో, ఈ రోజు రేపు ఎల్లుండో 10 రోజుల వరకు ఫుల్ ట్రాఫిక్ వస్తుంది. 11 రోజు ఇది ఎవరు చూడడు. కానీ ఈయన రాసింది ఏంటంటే, హౌ టు స్కెడ్యూల్ ఎ డే. అంటే మన తాతలు చూసిరు దీన్ని, మనం చూస్తున్నాం, నెక్స్ట్ వాళ్ళు కూడా చూస్తారు అనమాట. లైఫ్ టైం బ్లాగ్స్ అనమాట ఇవి. ఈ విధంగా మీకు బర్ముడా ట్రయాంగిల్ సీక్రెట్ అంటే ఏంటి అంటే, కొన్ని 100 ఏళ్ళకెళ్ళి జనాలు సర్చ్ చేస్తూనే ఉన్నారు, ఇంకా చేస్తూనే ఉంటారు అనమాట. ఇలాంటి బ్లాగ్స్ రాసినప్పుడు ఒక్కటేసారి రాస్తావు నువ్వు, కానీ లైఫ్ టైం బెనిఫిట్ ఉంటుంది. దీనికి ఈ మూవీ న్యూస్ గురించి కూడా అంతే. ఒక మూవీ గురించి మాక్సిమం 1 year సర్చ్ చేస్తాం, అంతకన్నా తర్వాత సర్చ్ చేయరు. కాబట్టి ఇలాంటి బ్లాగ్స్ చూసుకోవడం సక్సెస్. దట్స్ వై హీస్ మేకింగ్ లాట్ ఆఫ్ మనీ. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, వీళ్ళు డెఫినెట్ గా వీళ్ళ కంటెంట్ రైటర్స్ ఉంటారండి, అన్ని ఒకరే చేయరు అనమాట. వీళ్ళ కంటెంట్ చాలా లెందీగా ఉంటుంది కంటెంట్. దట్స్ వై అక్కడ యాడ్స్ కూడా వచ్చే స్కోప్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఎంత బాగా రాస్తాడు చూడండి ఆర్టికల్, అంటే ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట చదవడానికి. కాబట్టి మన ఇండియన్స్ అంటే చాలా స్కామర్స్. మనం పైసలు సంపాదాలని చూస్తారు, కానీ లీస్ట్ బార్డర్ అబౌ ద యూజర్. నాకు వాటితో సంబంధమే లేదు, నాకు పైసలు వచ్చాయి అట్లా కాకుండా. మీరు అలా అనుకుంటారు, కానీ దానికంటే ముందు యూజర్కి ఎంత వాల్యూ ఇస్తున్నారని మీరు ఆలోచన చేసారు అనుకోండి, యూ విల్ మేక్ మోర్ మనీ దాన్ దట్. అంటే సర్వీస్ మీరు బెస్ట్ ఈయనకి ట్రై చేయండి, యూ విల్ మేక్ మోర్ మనీ. మనీ ఎంబడి పడకూడదు. చూడండి ఆయన ఈ పోస్ట్ మీద కూడా ఎంత శ్రద్ధ చూపించాడు. సో హీ వాల్యూ హిస్ యూజర్.
అండ్ లెందీ ఆర్టికల్, అందుకే చాలా యాడ్స్ వస్తాయి. హీస్ మేకింగ్ లాట్ ఆఫ్ మనీ. గాట్ ఇట్ గైస్? Yes, sir. రోజుకు ఒక ఆర్టికల్ రాసినా చాలు, ఇట్లా ఇంత మంచి ఆర్టికల్ రాయాలి. దిస్ గాయ్ ఈస్ మేకింగ్ మనీ. సో మీరేం చేయండి, ఈ వెబ్సైట్ ఓపెన్ చేయండి, ఒక 500 ఆర్టికల్ని తీసి పెట్టండి. ఇట్లాంటివి ఏమేమి ఆర్టికల్స్ ఉన్నాయో తీసి పెట్టేసి మీరు స్టార్ట్ చేయండి. ఇదే టైటిల్ పెట్టేసి, ఈయన ఆ టైటిల్ చూసుకున్నట్టే ఆ టైటిల్ వాల్యూమ్ బాగుంది, మీద టైటిల్ పెట్టండి. కంటెంట్ మాత్రం మీ ఓన్ స్టైల్గా మీరు రాయండి. ఈయన ఒక 1,00,000 రూపాయలు సంపాదిస్తున్నాడు అనుకో మంత్లీ, దీని మీద మనం 1000 రూపాయలు సంపాదించినా చాలు మనకు. యూ డోంట్ నీడ్ టు కంపీట్ విత్ గాయ్. ఇది ఆల్రెడీ సక్సెస్ఫుల్ కాబట్టి మనం 1000 రూపాయలు సంపాదించినా చాలు కదా. సో ఇది హైయెస్ట్ కాబట్టి టేక్ దిస్. సెకండ్, మ్యాషబుల్. ఇది ఒక టెక్నాలజీ రిలేటెడ్ బ్లాగ్ అనమాట. ఇప్పుడు ఏమో ఆండ్రాయిడ్, iOS ఇవి ఉంటాయి కదా, ఏమొస్తుంటే దాని గురించి రాయడం. రాగా అన్ని యాడ్ చేస్తుండలేదు కానీ ఈజ్ యాడింగ్ ఎవ్రీథింగ్. రివ్యూస్ రాయడం కానీ, కొత్త కొత్త గ్యాడ్జెట్స్ ఎన్ని వస్తాయి ప్రపంచంలో. ఈ గ్యాడ్జెట్స్ ఉంటాయో, కొత్త కొత్త ఫోన్స్ రిలీజ్ చేయడం కానీ, కొత్త కొత్త ఎక్విప్మెంట్స్ వస్తాయి కదా, అది కొత్తగా రిలీజ్ అయినప్పుడు రాష్ట్రం అనుకోండి మస్తు వస్తుంది. కాబట్టి ఈ నీష్కి కాంపిటీషన్ చాలా ఎక్కువ అనమాట. అసలు ఒకప్పుడు బ్లాగింగ్ స్టార్ట్ చేసినప్పుడు ప్రతి ఒక్కరు ఫోన్ల గురించి రాయడమే. బెస్ట్ మొబైల్ ఫోన్ 10,000 15,000 రాయడమే అనమాట. కాంపిటీషన్ ఎక్కువ ఉన్నది, బట్ యూ కెన్ ట్రై యువర్ లక్. ఇది ఆన్లైన్ డేటింగ్, ఇది ఒపీనియన్ బేస్డ్. డిగ్ అనేది ఓ సోషల్ మీడియా అయిపోయింది ఇప్పుడు. టెక్ క్రంచ్ $20 million సేల్ చేసినట్టు, ఇది టెక్నాలజీ వెబ్సైట్. ఇది టాప్ 10. మళ్ళీ నాకు ఇష్టమైన ఇంకోటి అండి, ఇది కూడా ఫ్యూచర్ లో బాగా సంపాదించే ఛాన్సెస్ ఉన్నాయి ఇలాంటివి కూడా. ఇదేంటంటే ఇంతకుముందు లాజిక్ ఏంది, హౌ కదా. ఇది టాప్ 10 డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ ఇన్ హైదరాబాద్, ఇన్ చెన్నై, టాప్ డివాప్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, టాప్ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఇన్ హైదరాబాద్. దీనికి ఛాన్స్ ఏంటంటే నువ్వు ప్రపంచంలో అన్ని బ్లాగ్స్ రాయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సెలెక్ట్ చేసుకో, హైదరాబాద్ సెలెక్ట్ చేసుకో. హైదరాబాద్ లో డిజిటల్ మార్కెటింగ్ ఇన్స్టిట్యూట్ గురించి రాయి. అది అయిపోయిందా, డివాప్స్ ఇన్స్టిట్యూట్ గురించి రాయి. ఇవన్నీ అయిపోయినా స్కూల్స్ గురించి రాయి, కాలేజ్ గురించి రాయి. అప్పటికే సగం ముసలోళ్ళం అయిపోతాం మనం, ఎందుకంటే అన్ని ఆర్టికల్స్ ఉన్నాయి ఆడ. హైదరాబాద్ని సెలెక్ట్ చేసుకుంటేనే ఇంకా బెంగళూరు ఏంది, చెన్నై ఏంది, మన దేశం అయిపోయినాక వేరే దేశం ఏంది అంటే ఇది ఒక్క టాప్ 10 అనే ఒక లాజిక్ పట్టుకుంటే యూ కెన్ డూ. అయితే ఇది రాస్తే నాకేమొస్తుంది సార్ అంటే, ఇవి ఎస్ఈఓలో బాగా పర్ఫార్మ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి ఇలాంటి ఆర్టికల్స్. కాబట్టి పీపుల్ విల్ కమ్ టు యువర్ వెబ్సైట్ అండ్ యూ హ్యావ్ అ ఛాన్స్ ఆఫ్ మేకింగ్ వెరీ గుడ్ మనీ. దిస్ ఇస్ సెకండ్ వన్, యూ షుడ్ మేక్ అ నోట్. ఈ టాప్ 15 లో మన ఇండియన్స్ ఇద్దరు ఉన్నారండి. there are 2 Indians. న్యూస్ గురించి, ఇది బిజినెస్ న్యూస్ గురించి. సెలబ్రిటీ యాక్టివిటీస్ అంట, హీఈస్ ఆల్సో మేకింగ్ గుడ్ మనీ. సో సెలబ్రిటీ యాక్టివిటీస్ ఆల్సో గుడ్, బట్ ఇన్స్టెడ్ ఆఫ్ ఇండియన్ సెలబ్రిటీస్ యూ కెన్ గో ఫర్ ఫారెన్ సెలబ్రిటీస్. ఎందుకంటే ఇవి జనాలకు ఇంట్రెస్ట్ కాబట్టి పీపుల్ రీడ్. టెక్నాలజీ, technology. This guy is Amit Agarwal, Indian. Click India, ఇతను కూడా ఇండియా. ఇది క్లాసిఫైడ్ సబ్మిషన్ అయిపోయింది ఇప్పటికైతే. రైట్, అండర్స్టూడ్. సో మీరు కూడా రీసెర్చ్ చేయండి ఈ విధంగా, యూ విల్ ట్రై అండర్స్టాండ్. నాకు నచ్చినవి అయితే ఈ వికీ హౌ అనేది చాలా బాగా నచ్చింది, టాప్ 10 నచ్చింది. ఇదైతే మీరు నోట్ చేసుకోండి. ఇంకా కొన్ని క్రేజీ చూపిస్తా, యూ విల్ బి షాక్డ్. యూ విల్ బి లిటరల్లీ షాక్డ్. ఇందులో మీరు కంటెంట్ రైటర్ కావాల్సిన అవసరం లేదు, ఏం లేదు. ఈ ఐడియా ఒకటి మిమ్మల్ని బిజీ చేస్తుందండి. చలో, సో హూ ఈస్ ఫ్రమ్ హైదరాబాద్ హియర్? హైదరాబాద్ ఎవరండి ఇక్కడ? నోబడీ ఈస్ దేర్ ఫ్రమ్ హైదరాబాద్. వాణి, మీరు హైదరాబాద్? వాణి సోమకర్. వాణి ఎక్కడ మీరు ఉండేది? బంజారా హిల్స్ దగ్గర సార్. బంజారా హిల్స్. ఒకసారి బంజారా హిల్స్ పిన్ కోడ్ చెప్తారా? 500004. మీకున్న బ్యాంక్ ఏంటండి? సారీ సార్, మీకు ఏ బ్యాంక్ లో అకౌంట్ ఉంది? బ్యాంక్ ఆఫ్ బరోడా. దాని ఐఎఫ్ఎస్సి కోడ్ చెప్తారా? కష్టం అంతేనా? కొద్ది కష్టం కదా, అంతే కదా. అప్పుడు ఏం చేస్తాము, బ్యాంక్ ఆఫ్ బరోడా, బంజారా హిల్స్, ఐఎఫ్ఎస్సి కోడ్, అంతేనా? ఇప్పుడు మన బ్రెయిన్ మనకు ముందే మస్తు పనులు ఉన్నాయి, అన్ని గుర్తుపెట్టుకోం కదా. కాబట్టి మనం ఏం చేస్తాము,
గూగుల్లో చెక్ చేస్తాము. ఇది కూడా ఒక నీష్ అండి. ఐఎఫ్ఎస్సి కోడ్లు రాసి సంపాదించడం కూడా ఒక నీష్. యూ విల్ బి షాక్డ్ అండ్ మెనీ పీపుల్ ఆర్ మేకింగ్ మనీ విత్ దిస్, మెనీ పీపుల్. సో ఐఎఫ్ఎస్సి కోడ్లు పెట్టుకొని కూడా సంపాదిస్తారు. దెర్ ఆర్ సో మెనీ పీపుల్. టైమ్స్ ఆఫ్ ఇండియా పైసలు లేవా, వీడు కూడా దీంతో సంపాదిస్తుండు. అరే మీరు ఎందుకు మీరు సంపాదించేది చిన్న చిన్న బ్లాగర్ని ఎంకరేజ్ చేయాలి. మీరే అన్ని కావాలంటే ఎట్లకెళ్ళి వస్తుంది. మళ్ళీ ఈయన చూడు ముందు పోయే ముందు వీడు అడ్వర్టైజ్మెంట్ పెట్టాడు, మస్తు పైసలు సంపాదిస్తాడు. ఇగో ఈయన రాసింది ఏంది, బ్యాంక్ ఆఫ్ బరోడా బంజారాహిల్స్ ఐఎఫ్ఎస్సి కోడ్. ఓకే, ఇది ఇంతనే ఉంది కానీ ఈయన ప్రమోషన్ చూడు, యాడ్స్ చూడండి ఉన్నాయి యాడ్స్. కానీ ఎస్ఈఓ మంచిగా ఉంది. ఎస్ఈఓ ఇవన్నీ తెలివితేటలు, ఇవన్నీ ఆ కంటెంట్ రావాలి కదా, హెడ్డింగ్స్ అవన్నీ రావాలి కాబట్టి ఇవన్నీ రాస్తారు. చూడండి, వాట్ ఈస్ ద ఐఎఫ్ఎస్సి కోడ్ ఫర్ బ్యాంక్ ఆఫ్ బరోడా బంజారాహిల్స్ బ్రాంచ్, వాట్ ఈస్ ద అడ్రస్ ఆఫ్ ద బ్యాంక్, వాట్ ఈస్ ద బ్రాంచ్ టైమింగ్. దీనివల్ల ఏంటంటే ఇది ఒక కీవర్డ్ కాదు, ఇవన్నీ కీవర్డ్స్ కి ఈయన అవుతాడు అనమాట. ఈ ఐడియాను పట్టుకొని రాయండి, 3 నెలల్లో అంతకంటే తక్కువ టైంలో యాడ్సెన్స్ అప్రూవ్ అవుతుంది. నెలకు 10,000 వస్తుంది. చూడండి, చాలు కదా. ఫస్ట్ రాంగ 20,000 వస్తుంది, 30,000 వస్తుంది, ₹1,00,000 కూడా వస్తుంది పైసలు. సింపుల్. ఎనీ ఐడియా ఐఎఫ్ఎస్సి కోడ్ అంటే ఎట్లా స్టార్ట్ చేద్దాం అనుకుంటారు మీరు? ఐఎఫ్ఎస్సి కోడ్ అనేది చిన్న నీషా పెద్ద నీషా? కెన్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్? సో బిగ్ నిష్ అంటే ఒక బ్యాంక్ తీసుకుంటే మల్టిపుల్ ఐఎఫ్ఎస్సి కోడ్స్. సో డిఫరెంట్ బ్యాంక్స్ డిఫరెంట్ ఐఎఫ్ఎస్సి కోడ్స్. అంతే కాదు, మళ్ళీ ఇండియా మొత్తం కూడా చేయొచ్చు. బ్యాంక్ ఆఫ్ బరోడా ఒక టాపిక్ అయితే హైదరాబాద్ లోనే కనీసము ఒక 100 బ్రాంచులు, మినిమం 100 బ్రాంచులు. వీళ్ళందరూ ఐఎఫ్ఎస్ కోడ్లు రాయాలి. బెంగళూరు అయిపోయిందా, హైదరాబాద్ అయిపోయిందా, బెంగళూరు, చెన్నై. అంటే ఒక బ్యాంకుకే చేయడానికి నీకు కనీసం సంవత్సరం పడుతుంది. కాబట్టి అప్పుడు ఏం చేయాలి, ఒక 100 మందిని రిక్రూట్ చేసుకొని, అంటే ఒకటి చేయాలి, పైసలు మంచిగా వస్తున్నాడు, 100 మంది రిక్రూట్ చేసుకొని దేశం మొత్తం రాసి వెకేషన్ పో, అంతే పైసలు పెడతారు ఉంటాయి అకౌంట్లో. ఇది ఎవరు నమ్మరు, ఇంత ఈజీగా సంపాదించవచ్చా అని. లేదు, నేను డెస్క్ పోతే పని చేస్తా, అద్దాల మెడల్లో పని చేయాలి, నాకు వాడు 3 lakhs అని ప్యాకేజ్ చేయాలి, కానీ చేతికి మాత్రం 18,000 ఇవ్వాలి, క్యాబ్ ఇస్తే చాలు, ఎంజాయ్ చేయాలి. బిలీవ్ ఇన్ దిస్, యూ మేక్ లాట్ ఆఫ్ మనీ విత్ దిస్ అండ్ పీపుల్ ఆర్ మేకింగ్ మనీ. ఇప్పుడు వీడు పిచ్చోడా, ఇంత పెద్ద కంపెనీ వాడు, వీడు ఎందుకు రాసింది ఇది? మనకు తెలుసు ఇంట్లో పైసలు ఉన్నాయని. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. ఇది నేను చెప్పడం చాలా ఈజీ కానీ చేయడం చాలా కష్టం అండి. అయితే ఇంకోటి, మీరు ఇది మాత్రం రాస్తే వేస్ట్. ఇక్కడ కంటెంట్ రాయాలి, మన తెలివి ఉపయోగించాలి. బ్లాగర్ అంటే తెలివి అది. అంటే ఇప్పుడు నేనైతే ఏం చేస్తా అంటే దీన్ని ఇట్లా డిస్ప్లే చేస్తా. ఇది ఎవడు చదవండి, ఐఎఫ్ఎస్సి కోడ్ ఉన్నోడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఓపెన్ చేసి అక్కడ కాపీ చేసుకుని పోతాడు, ఇవన్నీ చదవడు. ఈయన ఎందుకు రాసిండు అంటే ఎస్ఈఓ కోసం రాసిండు అనమాట. మనం ఏం చేయాలంటే బ్యాంక్ ఆఫ్ బరోడా ఇస్ అ గ్రేట్ బ్యాంకింగ్ కంపెనీ విచ్ ఈస్ దేర్ ఇన్ హైదరాబాద్, బంజారాహిల్స్ ఆల్సో దేర్ ఇస్ వన్ బ్రాంచ్ అని ఈ క్వశ్చన్స్ అన్ని రాస్తా. ఎందుకోసం? ఎస్ఈఓ కోసం. నా టాప్లో వచ్చినట్టు చాలు, నెలకు ఒక 10,000-15,000 మంది సెర్చ్ చేస్తారు, దెర్ విల్ బి మనీ. రైట్. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్టార్ట్ చేయండి, బిలీవ్ ఇన్ ఇట్, స్టార్ట్ ఇట్, యూ విల్ కమ్ టు నో వెదర్ యూ మేక్ మనీ ఆర్. ఇంకొకటి ఏంటంటే కొందరు ఏం చేస్తారంటే దీని మీదే ఒక కొంటారు, డొమైన్ నేమ్స్ దాని మీదే కొంటారు. అట్లా చాలా మందిని చూసిన నేను. కీప్ ఆన్ డు ఇట్. వీళ్ళందరూ చూడండి ఎంత పెద్ద పెద్ద కంపెనీస్ ఎందుకు చేస్తున్నారు. వీడోడు క్లియర్ ట్యాక్స్ అంటోడు, ఇది బ్యాంక్ ఆఫ్ బరోడా 2nd place లో ఉన్నాడు. ఎకనామిక్ టైమర్స్ వాడు, బ్యాంక్ బజార్ వాడు, గ్రో యాప్ వాడు, స్వైప్, మాస్టర్స్ ఇండియా, ఎకనామిక్ టైమ్స్, రాజర్ పే, housing.com. ఎవరైనా చెప్తారా ఎందుకు చేస్తున్నారు ఇట్లా? వీళ్ళు ఎందుకు చేస్తున్నారో చెప్తారా మీరు? ట్రాఫిక్ పెంచుకోవడానికి సార్. ట్రాఫిక్ పెరిగితే ఏమవుతుంది? అమౌంట్ వస్తుంది. వాళ్ళు అమౌంట్ కోసం చేస్తలేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అమౌంట్ తో పాటు వీని డొమైన్ అథారిటీ పెరుగుతుంది. ఓకేనా? వీని డొమైన్ అథారిటీ మెయిన్ గోల్ వీని ఇది గానే కాదు. వీని మెయిన్ గోల్ ఏంటంటే డొమైన్ అథారిటీ పెరిగింది అనుకో, వీని మెయిన్ housing.com ఉంది కదా, ఆ కీవర్డ్కి వీడు టాప్లో అయిపోతాడు, విల్ బికమ్ టాప్. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మీరు నీష్ తీసుకుంటే ఒక పేరు పెట్టుకోండి, ఏదో పేరు, సింపుల్ పేరు, ODMT.in అనుకో. ఓకే, ఇందులో సబ్ డొమైన్ క్రియేట్ చేయండి, pincode.odmt.in. ఇందులో అన్ని పిన్ కోడ్లు, ifsc.odmt.in, ఇందులో అన్ని IFSC కోడ్లు. ఇప్పుడు నెక్స్ట్ నేను అదే చేసేది. అప్పుడు ఏమవుతుందంటే ట్రాఫిక్ వచ్చి ODMT బాగుంటుంది. ఇప్పుడు నేను ODMTకి కలిసి ఏం చేసిన లేదు, జస్ట్ టైటిల్ పెడతా, బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్ అని పెట్టిన అనుకో, టాప్లో వచ్చేస్తాను. ఎందుకంటే డొమైన్ కి వాల్యూ బాగుంది. ఇట్స్ నాట్ అబౌట్ అందరు రాస్తారు, టైటిల్ డిస్క్రిప్షన్ అందరు రాస్తారు. స్పెషల్లీ ఏంటంటే
డొమైన్ కి ట్రాఫిక్ బట్టి డొమైన్ అథారిటీ పెరుగుతుంది. అప్పుడు నువ్వు ఏం రాసినా వర్కౌట్ అవుతుంది. నేను ఇప్పుడు ODMT.in కి నేను మననే చెప్పినా కదా, త్రూఅవుట్ ఇండియాలో టాప్ లో పెట్టినా అని. తర్వాత మారంగా ఊరికి కోపం వచ్చింది. ఇప్పుడు ఏం చేసిన స్మార్ట్, ఇవన్నీ కాదు నాయన, ఇప్పుడు నేను తెలుగు స్టార్ట్ చేద్దామని ఒకటే రోజు ఆర్టికల్ రాసిన, ఇమీడియట్ గా 7th place లో వచ్చేసింది. నాట్ బికాస్ ఆఫ్ మై టైటిల్స్ ఆర్ గ్రేట్, మై డిస్క్రిప్షన్స్ ఆర్ గ్రేట్, నథింగ్. డొమైన్ కి వాల్యూ ఉంది, అది మీరు రాసిన టాప్ లో వస్తారు. ఇప్పుడు నేను ODMT.in సబ్ డొమైన్ ఇచ్చాను అనుకోండి, మీరు ఒక ఆర్టికల్ రాశారు అనుకో 100% టాప్ 20లో ఉంటారు. జస్ట్ ఆన్ పేజ్ స్కోర్ మంచిగా రాసుకుంటే చాలు. అంటే ఇట్స్ ఆల్ అబౌట్ డొమైన్ వాల్యూ. ఒకవేళ నాకు జస్ట్ డైల్ వెబ్సైట్ ఇచ్చి ఒక ఆర్టికల్ రాసిన అనుకో మూవీ గురించి, ఆల్వేస్ టాప్ 3లో ఉంటాం మనం. దాని వాల్యూ అట్లా ఉంటుంది. సో ఈ కంపెనీస్ అన్ని ఎందుకు ఇలా చేస్తున్నాయి అంటే, వీళ్ళు మళ్ళీ మెయిన్ డొమైన్ కి వాల్యూ పెంచుకుంటున్నారు. అట్ ది సేమ్ టైం మనకి పైసలు కూడా వస్తున్నాయి, వాళ్ళు కూడా పైసలు కావాలి, పైసలు చేస్తారు. కాబట్టి యూ కెన్ గో లైక్ దిస్. సో ఫస్ట్ నీష్ IFSC కోడ్ అన్నా కదా, సెకండ్ నీష్ పిన్ కోడ్. ఫస్ట్ అతను అడిగాను నేను బంజారా హిల్స్ పిన్ కోడ్ అని చెప్పేసి. ఇక్కడ చూడు మళ్ళీ ఎంతమంది రాస్తారు చూడు. ఇండియా న్యూస్, housing.com, NDTV, ఇలా అందరు రాస్తారు. వీడేమో పిన్ కోడ్ .net డైరెక్ట్, వీడు ఇండియా పిన్ కోడ్ అంటే నీష్ తీసుకున్నాడు. వీడు బ్లాగర్, పర్ఫెక్ట్ బ్లాగర్ వీడు. చూడడం ఎట్లా చేసుకున్నాడు దీన్ని కూడా మంచిగా. వీనికి అన్ని తెలుసు, యాడ్ ఏడ పెడతాడు, క్లిక్ చేస్తాడు, అన్ని తెలుసు. ఫస్ట్ యాడ్ లోడ్ అయినా కానీ మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇగో ఇక్కడ చూడండి, సింపుల్ ఎగ్జాంపుల్ బై. పిన్ కోడ్ బంజారా హిల్స్ కదా, రైట్ సైడ్ వాడు ఏమేమి రాసిండు, ఢిల్లీ గురించి రాసిండు, హర్యానా, పంజాబ్. వీడు వీడు ఢిల్లీని ఓపెన్ చేద్దాం. వీడు మంచిగా సెలెక్షన్ పెట్టండి. ఢిల్లీలో ఏ డిస్టిక్ కావాలి నీకు అంటే, ఢిల్లీ ఇంటూ ఇన్ని డిస్టిక్లకు రాసిండు వాడు ఆర్టికల్స్. అప్పుడు ఎంత కష్టపడ్డాడేమో. ఇప్పుడైతే ఎంజాయ్ చేస్తుండొచ్చు మంచిగా. పోస్ట్ ఆఫీస్ అయిపోయి, సో చాలా కష్టపడ్డాడు. ఈజ్ మేకింగ్ మనీ ఎనీవే. సో దీస్ ఆర్ స్మాల్ ఇష్యూస్. నెక్స్ట్ ఇంకొకటి, డిపెండ్స్ అండి, ఒకరోజు ఐడియా వస్తుంది. ఇంకో స్టూడెంట్ని ఇట్లా మోటివేట్ చేస్తే వాడు కొత్తగా థింక్ చేసిండు, అప్పుడే స్విగ్గీ కొత్తగా వచ్చింది, వాడు కూడా మస్తు సంపాదిస్తుండే. ఏం చేస్తున్నారా అని చూస్తే వాడేం చేసిండంటే, స్విగ్గీ కస్టమర్ సపోర్ట్ నంబర్ అంట. ఇది ఒక నీష్. మళ్ళీ ఈ నీష్ మీద వాడు బ్లాగ్స్ రాసి టాప్లో వచ్చేసిండు. స్విగ్గీ కస్టమర్ సపోర్ట్ అని, LG కస్టమర్ సపోర్ట్ అని, అది కూడా ఒక నీష్. థింక్ చేయాలి కానీ ఇట్లాంటి నీషెస్ ఎన్నో ఉన్నాయి అన్నమాట. ఓకే రైట్. ఎనీ క్వశ్చన్స్ సో ఫార్? నో క్వశ్చన్స్ గైస్? సో ఒక్కొక్క నీష్ ది ఒక్కొక్క సబ్ డొమైన్ తీసుకోవచ్చు. అది బెస్ట్ నేను చెప్తుంది. బ్లూ హోస్ట్ లో సెకండ్ ఆర్ థర్డ్ ప్లాన్ తీసుకొని మెయిన్ డొమైన్. ఇప్పుడు నేనేమంటానంటే, ఒక్కొక్క నీష్ కి ఒక డొమైన్ తీసుకుంటే డొమైన్ అథారిటీ ఉండదు కాబట్టి ఒక మెయిన్ డొమైన్ తీసుకోండి. ఆ పేరు ఏంటంటే జనరిక్ గా ఉండాలి. ఇట్లా ODMT జనరిక్, అది అట్లా నీ పేరు పెట్టుకున్నా ఏం కాదు. సబ్ డొమైన్ తీసుకుని సబ్ డొమైన్ ఒక నీష్ చేసుకుంటూ పోతే అయిపోతుంది. ఇప్పుడు housing.com పిన్ కోడ్ గురించి రాస్తుంది కదా, నోబడి కేర్స్ అండి. నువ్వు ఏం రాస్తున్నావు ఎవరు కేర్ చేయరు. నీ డొమైన్ పేరు housing.com అని, నువ్వు పిన్ కోడ్ రాస్తున్నావు, తప్పురా బాయ్, నువ్వు మంచిగా కదా అయితే ఎవడని అడగా. మళ్ళీ వానికి ఇన్ఫర్మేషన్ కావాలా, చూస్తాడు, వెళ్ళిపోతాడు. అందులో పడే నీకు పైసలు వస్తాయి. రైట్. ఎనీ అదర్ క్వశ్చన్స్? నెక్స్ట్ వచ్చేసి I'll tell you. ఇంకొక చూశాను నేను, సింపుల్ లెర్నింగ్ గ్రేట్ లెర్నింగ్ అకాడమీ చూసినప్పుడు అందులోకి ఒక స్టూడెంట్ తీసుండండి. ఇది నాకు నచ్చిన టాపిక్. నెక్స్ట్ నేను స్టూడెంట్స్ లో చేపిస్తే చేసేది ఇదే అనమాట. హాస్పిటల్స్ గురించి అనమాట. ఓకే, ఇండియాలో అయినా కూడా హాస్పిటల్ నీష్ గుడ్ అనమాట. సో ఎన్ని హాస్పిటల్స్ ఉన్నాయో హాస్పిటల్ లిస్ట్ చేసి వాళ్ళ బ్రాంచెస్ ఎన్ని ఉన్నాయో చూసి, డాక్టర్స్, ఓకే, కార్డియాలజీ డాక్టర్స్ ఇన్ సోమాజిగూడ, కార్డియాలజీ డాక్టర్స్ ఇన్ యశోద హాస్పిటల్, కార్డియాలజీ డాక్టర్స్ ఇన్ అల్వాల్, ఇలాంటి ఆర్టికల్స్ రాయాలండి. అప్పుడు అలాంటిది హైదరాబాద్లో 100 ఆర్టికల్స్ రావచ్చు ఒక కార్డియాలజీకి, మళ్ళీ నెఫ్రాలజీకి. ఇది ఏంటంటే ఇది హై నీష్ అండి. హాస్పిటల్కి సంబంధించిన యాడ్స్ వస్తాయి కాబట్టి ఎక్స్పెన్సివ్ ఉంటుంది. కానీ నేనేమంటున్నా అంటే, హాస్పిటల్ యూఎస్ఏ పెట్టుకోండి. యూఎస్లో నీకు 52 స్టేట్స్, ఒక్క స్టేట్లో ఎన్ని సిటీసో ఆలోచించుకోండి. ఇది ఒక్క నీష్ని పట్టుకోండి, మీ లైఫ్ సెట్ అయిపోతుంది. నా ఐడియా వేయడం నాది ఈజీనే, చేయడం మీకు కష్టం. ఎట్లా చేస్తారనేది మీరు ప్లానింగ్ చేసుకోవాలి.
హాస్పిటల్ అనే ఒక నీష్ని పట్టుకొని యుఎస్ లో ఉన్న 52 స్టేట్ పట్టుకొని డాక్టర్స్ గురించి రాయండి. లెట్ us ఓపెన్ సంథింగ్. కొడుతున్నాడు. యాడ్స్ కూడా రన్ చేస్తున్నారు చూడండి. యాడ్స్ కూడా రన్ చేస్తున్నారు అంటే ఎంత సిపిసి ఉంటుందో ఆలోచన చేయండి. వీళ్ళందరూ కూడా బ్లాగ్సే అండ్ దే ఆర్ మేకింగ్ మనీ. చూడండి సింపుల్ గా. మీరు బుక్ అపాయింట్మెంట్ ఏం పెట్టకండి, మీకు ఇన్ఫర్మేషన్ మొత్తం దొరుకుతుంది ఆన్లైన్లో. ఇది మేబీ ఇట్స్ మోర్ లైక్ అక్కడ సంబంధించిన డైరెక్టివ్ ఉండొచ్చు, బట్ మన గోల్ అయితే యాడ్ మెయింటైన్ చేయడం. డేటా అయితే మొత్తం కనిపిస్తుంది కదా, ప్రాపర్గా రీసెర్చ్ చేసి పెట్టేసేయండి అంతే. ఇలా చేయడం వల్ల ఫ్యూచర్లో ఏమవుతుంది, నీకు ట్రాఫిక్ మంచిగా వస్తుంటే ఆ హాస్పిటల్లో అడుగుతారు, అరే భయ్ నా అడ్రస్ బెటర్ భయ్ అని చెప్పేసి, దెన్ యూ కెన్ చార్జ్ ద మనీ ఆస్ వెల్. సో ఇక్కడ చూడండి, దిస్ గై ఇస్ బ్లాగర్ ఓన్లీ, usnews.com, health.can you see here? ఈయన ఏం చేశాడు, సబ్ డొమైన్ కాన్సెప్ట్ త్రూ అవుట్ వరల్డ్ చాలా తక్కువ మంది వాడతారు. బట్ నేను వెన్ ఐ స్టార్టెడ్ మై నీష్, నా బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు నాకు ఎందుకు ఐడియా వచ్చింది, రీసెర్చ్ చేస్తా దెర్ ఆర్ సమ్ పీపుల్ యువర్ డూయింగ్. యుఎస్ న్యూస్ అంటూ ఏం చేస్తుందంటే మెయిన్ డొమైన్ లో న్యూస్ రాస్తున్నాడు రిలేటెడ్ టు యుఎస్. ఓకే, సబ్ డొమైన్ లో మస్తు సబ్ డొమైన్స్ ఉన్నాయండి, ఒక్క నీష్ ఒకటి పెట్టుకొని చేసేసుకుంటాడు. ఇది హెల్త్ కి సంబంధించిన నీష్, డాక్టర్స్ డీటెయిల్స్ పెట్టేసాడు అండ్ హీస్ మేకింగ్ మనీ విత్ యాడ్స్. ఇంట్లో స్పాన్సర్ యాడ్ కూడా పెట్టుకున్నాడు మళ్ళీ. వాట్ ఇట్ గైస్, మీ రీసెర్చ్ నేను నా ఐడితో ఒకటి చెప్పాను, ఈ బేస్ గా మీరు రీసెర్చ్ చేసి చేయండి. గూగుల్ యాడ్సెన్స్ ఎట్లా అప్లై చేయాలి, కోడ్ ఎట్లా పెట్టాలని మీరే నేర్చుకుంటారు, అది పెద్ద పని కాదు. మనకు కావాల్సిన ట్రాఫిక్ రావాలి, ట్రాఫిక్ వస్తుంటే ఐడియాస్ వస్తుంటాయి, దెన్ యూ కెన్ గ్రో. ఐ విల్ బి దేర్ టు హెల్ప్ యూ. ఓకే, సోము కిరణ్ చూస్ చేసుకున్న టాపిక్ ఏంటంటే జాబ్స్ గురించి సెర్చ్ చేసుకున్నాడు. ఇండియాలో జాబ్స్ గురించి కూడా బాగుంటుంది, సో యూ కెన్ స్టార్ట్ విత్ ద జాబ్స్ యాజ్ వెల్. ఆ విధంగా జనాలకి ఏం ఎక్కువ సెర్చ్ చేస్తారో అలాంటి టాపిక్ తీసుకోండి చాలా. ఎనీ క్వశ్చన్స్ గైస్? సార్ ఇఫ్ యు ఆర్ టార్గెటింగ్ అదర్ దెన్ ఇండియా, మనం .com ఎక్స్టెన్షన్ ని తీసుకోవాల్సి ఉంటుంది అంతే. .com తీసుకోండి బెటర్. yes, it's better .com. Am I covered everything? If you want anything, please let me know. No questions? Somu Kiran, you have any question? Is he there? Okay, Swati, any questions you have? sir, దీంట్లో చీటింగ్ ఎలా చేస్తారు? 2 కోడ్స్ పేస్ట్ చేస్తే తెలిసిపోతుంది కదా గూగుల్ కి ఎప్పుడో ఒకసారి. ఏం కోడ్స్? అది గూగుల్ యాడ్సెన్స్ కోడ్స్ మీరు 2 టైమ్స్ చేసి. అది చీటింగ్ ఏం కాదు, దట్ ఈస్ నాట్ చీటింగ్. ఓకే, నేను ఎక్కువ టైం పెట్టుకుంటున్నా, గూగుల్ ఏం రూల్ పెట్టలేదు అట్లా, నువ్వు పెట్టుకోబాయి నీ ఇష్టం అని చెప్పి. కాకపోతే ఏమంటుంది అంటే గూగుల్ నీ యూజర్ ఎక్స్పీరియన్స్ బ్యాడ్ అయిపోతుంది అంతే. తక్కువ కంటెంట్ లో ఎక్కువ యాడ్స్ పెట్టుకుంటే నీకే ప్రాబ్లం. దట్ ఈస్ నాట్ చీటింగ్. చీటింగ్ ఏంటంటే ఇన్వాలిడ్ క్లిక్స్, కావాలని దోస్తులకు ఫోన్ చేసి క్లిక్ చేసుకోవడము, ఇవన్నీ ఇన్వాలిడ్ క్లిక్స్. బట్ గూగుల్ ఈస్ వెరీ స్మార్టర్, గూగుల్ కి తెలుసు అవి ఏంటి ఇట్లా అనేది. అంటే వీళ్ళంతా ఓన్ కంటెంటే వస్తారు సార్ స్టార్టింగ్ లో కూడా. ఓన్ కంటెంట్ చేసిన వాళ్ళకే బెటర్ అన్నమాట. ట్రై టు గో విత్ ఓన్ కంటెంట్. ఎవరైనా కూడా రీసెర్చ్ చేయాలంటే, ఇప్పుడు ఒక సినిమా హీరో కూడా జరిగిందంటే న్యూస్ బయట నుంచి వస్తుంది, కానీ ఆ న్యూస్ ని అర్థం చేసుకొని వాళ్ళ వర్జన్ లో వాళ్ళు రాస్తారు. అది లేటెస్ట్ ఇప్పుడు తెలుగులో కూడా బ్లాగ్స్ వస్తున్నాయి కదా సార్, అది కూడా యాడ్సెన్స్ ఏనా? తెలుగులో అయినా ఏదైనా అంతే, కానీ తెలుగుకి ఏంటంటే సర్చ్ తక్కువ ఉంటుంది కాబట్టి అంత ఎక్కువ డబ్బులు సంపాదించలేదు. మనం చదువుకున్న వాటి ఇంగ్లీష్ రాయడమే బెటర్. ఇప్పుడు సాక్షి న్యూస్ అదంతా తెలుగులో రాస్తారు వాళ్ళు. దే ఆల్సో మేక్ మనీ. అయితే వీళ్ళ టార్గెట్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కళ్ళ ముందు చూసిన స్టార్టింగ్ చేసినప్పుడు, దిస్ పీపుల్ టార్గెటెడ్ ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ మోర్. సాక్షి న్యూస్ ఒకటి ఉంది అని బాగా ప్రమోట్ చేసుకున్నారు. వీళ్ళకి డైరెక్ట్ విజిటర్స్ ఎక్కువ వస్తారు. సాక్షి.com అని కొట్టి న్యూస్ పేపర్ చదివే ఒప్పుకోలేదు కాబట్టి ఇప్పుడు ఇద్దరు వస్తారు కాబట్టి డైరెక్ట్ విజిటర్స్ ఎక్కువ ఉంటారు. ఇది SEO కంటే కూడా డైరెక్ట్ విజిటర్ సోషల్ మీడియా నుంచి ఎక్కువ వస్తారు ట్రాఫిక్. దీన్ని వాళ్ళు సోషల్ మీడియాలో షేర్ చేస్తారు. తెలుగు కంటెంట్ ఎవరైనా చేయాలనుకుంటే ఫస్ట్ బ్రాండింగ్ చేసుకోవాలి, బ్రింగ్ ట్రాఫిక్ ఫ్రమ్ సోషల్ మీడియా. మీరు ఇక్కడ కూడా తెలుగు ప్రకారం SEO చేయొచ్చండి. తెలుగు SEO కూడా నడుస్తుంది. ఇక్కడ కొందరు పీపుల్ ఎట్లుంటారంటే బ్రౌజర్లో తెలుగు పెట్టుకుంటారు, తెలుగులోనే సర్చ్ చేస్తారు.
అట్లా కూడా గూగుల్ పనిచేస్తుంది. అంటే సేమ్ ఇట్లా ఈటీవీ న్యూస్ కూడా చాలా ఫేమస్ కదా సార్, మీరు అనేది ఇదే కదా? ఏంటిది? అంటే ఇప్పుడు సాక్షి లాగా ఈనాడు కూడా న్యూస్ ఇలాగే వస్తుంటది కదా? ఎవరైనా అంతే, ఎవరైనా అంతే. వాళ్ళు బిగ్ బ్రాండ్ కాబట్టి ఆటోమేటిక్ గా పీపుల్ కమ్ డైరెక్ట్లీ. సో మనం కూడా ఫస్ట్ బ్రాండింగ్ చేసుకోవాలి, బ్రాండింగ్ చేసుకుంటే మనకు కూడా వస్తాడు. ఓకే సార్ ఇప్పుడు తెలుగు కంటెంట్ కాపీ చేసి ఇంగ్లీష్ ట్రాన్స్లేట్ చేసుకొని చేస్తే ఏమైతే సార్? ఆర్టికల్స్ సెలెక్టెడ్ ఆర్టికల్స్ ఉంటాయి కదా సార్, మనం ఇంగ్లీష్ లో రాసుకుంటే ప్రాబ్లం అవుతుంది సార్? ఏం కాదులేదు, అంటే కొద్ది దాన్ని వేరే చేంజ్ చేస్తాం మనం కొద్దిగా. ఎంతైనా సరే 20% బాగుంటుంది. ఓకే సార్, మీరు స్టార్టింగ్ లో బ్లాగ్ ఎక్స్పీరియన్స్ ఏమైనా